అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించినటువంటి మంచు ముత్యం ఆఖరి భాగం విందాం. మరి కథలోకి వెళ్దామా? యశోదమ్మ మనవరాల్ని వదిలి వెళ్ళిపోతూ కళ్ళనీళ్లు నింపుకుని, ఈ ఇంట్లో చోటు సంపాదించుకోవటం ముఖ్యం కాదే, నీ మంచితనంతో అణకువతో నీ అత్తామామల హృదయాల్లో చోటు సంపాదించుకోవటం ముఖ్యం అని చెప్పింది. ఒక విధమైన అయిష్టతతోటే యమునకు ఇంట్లో చోటిచ్చినా ఆమె ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో పేరుకున్న స్తబ్దత, గుండెల్లో మోస్తున్న బరువు కొద్ది కొద్దిగా తగ్గిపోసాగాయి శేషయ్య దంపతుల్లో. ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మూడో వ్యక్తి ప్రవేశించడం వల్ల ఒక విధమైన చైతన్యం తీసుకురాగలదు అనటానికి నిదర్శనంగా నిలబడింది యమున. అత్తయ్య, ఈ పని నేను చేయగలను అంటూ ప్రతి పని తన చేతుల నుంచి లాక్కునే యమునను చూస్తే సుబ్బలక్ష్మికి వాత్సల్యం కలగసాగింది. కోడలి అణకువ, మితభాషిత్వం శేషయ్య కూడా నచ్చాయి. శేషయ్య గారి కోడలు వచ్చిందంట అంటూ చూడవచ్చే వాళ్ళకి కొరత లేదు. పుట్టింటి నుంచి అత్తింటికి రావటం నిప్పుల కుంపటి మీద నుంచి చల్లటి నీడలోకి వచ్చి సేద తీర్చుకున్నట్టుగా ఉంది యమునకి. ఆ రోజు పూజారి సుందరం గారింట్లో పేరంటానికి పిలిస్తే పాలేరును తోడిచ్చి యమునను పంపించింది సుబ్బలక్ష్మి. పేరంటానికి వచ్చిన అందరి కళ్ళు కూడా యమున మీదే నిలిచిపోయాయి. అత్తగారు అలంకరించిన చింత పువ్వు లాంటి నగలతో బెనారస్ పట్టు చీరలో కాటుక దిద్దిన కళ్ళు లేడీ కళ్ళలా మెరుస్తూ ప్రభాతానికి స్వాగతం ఇవ్వటానికి ముస్తాబవుతున్న పూ బాలికలా ఉంది యమున. కన్ను కుట్టిన ఒక ముత్తైదు అంది. ముండమోపులు ముత్తైదు అలంకారాలు చేసుకునే రోజులు వచ్చినట్టున్నాయి. మాయదారి కాలం. దీన్ని పేరంటానికి పంపటానికి సుబ్బలక్ష్మికి మతిగానిపోయిందా ఏమిటి? వింటుంది పొన్నమ్మ పిన్ని. వినని భయమా నాకు? లేకపోతే దాని మగడున్నాడా? ఉంటే ఇన్నాళ్ళే ఎక్కడున్నాడు? మగడు లేని దానికి సొగసులన్నీ దేనికి? ఎవరి కోసం? ఆవిడ ఇంకాస్త పెద్దది గొంతు పెద్ద చేసింది, తగ్గలేదు. యమున గుండెలో వాడి బాణం గుచ్చుకున్నట్టుగా పసుపు కుంకుమ తీసుకోకుండానే ఇంటికి వచ్చేసింది. పేరంటం అప్పుడే అయిపోయిందా అంది సుబ్బలక్ష్మి. యమున వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ బిగుసుకుపోయినట్టుగా నిలబడింది. కాటుక అలికినట్టుగా ఆయన ఆ పిల్ల కళ్ళు చూసి, ఏమిటి ఏడుస్తున్నావేమిటి, ఎవరేమన్నారు? సుబ్బలక్ష్మి అలజడిగా అడిగింది. అత్తయ్య, మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడని మీకు నమ్మకం ఉందా? గాద్గదికంగానే అయినా సూటిగా అడిగింది యమున. ఎవరేమన్నారే? ముందు నా ప్రశ్నకు బదులు చెప్పండి మీరు. బ్రతికే ఉన్నాడు, ముమ్మాటికి బ్రతికే ఉన్నాడు. మామయ్య గారి జ్యోతిష్యం తప్పటానికి వీల్లేదు, దృఢంగా వచ్చింది బదులు. ఉంటే ఆయన ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు? ఇంటికి ఎందుకు రాడు? లేడత్తయ్య, మీ తల్లి హృదయం లేడు అనుకోవటానికి అంగీకరించడం లేదు, అంతే. ఉన్నాడన్న భ్రమతో బతుకుతున్నారు మీరు. ఆయన లేడు. లేనప్పుడు నాకు ఈ అలంకరణ, బొట్టు, కాటుక ఎందుకు? వద్దత్తయ్య, నాకు ఇవి వద్దు. యమున ఏడుస్తూనే బొట్టు చెరిపేసుకుంది. గాజులు పగలగొట్టుకునే ప్రయత్నంలో ఉండగానే సుబ్బలక్ష్మి చెయ్యి పైకి లేచి కోడలి చెంపల్ని ఎడాపెడా వాయించింది. నా కళ్ళ ముందే ఇలా చేయటానికి నీకెంత ధైర్యమే? నా మాటల కంటే ఊళ్ళో వాళ్ళ మాటలు ఎక్కువ అయ్యాయి నీకు? ఇంకెప్పుడైనా ఇలాంటి వెధవ పనులు చేసావంటే నిలువుగా చీలేస్తాను చూడు. ఎవరు ఏమన్నా సహిస్తాను కానీ కిషు చచ్చిపోయాడంటే మాత్రం నేను సహించను, తెలుసా? చెంపలు బగ్గున మండుతుంటే అత్తగారి మొహంలోకి పిచ్చిదారులా చూసింది యమున. వెళ్ళు, దేవుడి గదిలో అమ్మవారి కుంకుమ తీసి పెట్టుకో. బొట్టు లేకుండా నీ మొహం చూడాల్సి వచ్చిన రోజున ఈ సుబ్బలక్ష్మి ఉండదు, శవమే ఉంటుందని గుర్తుంచుకో. అత్తగారి శాంత స్వభావం వెనక ఇంతటి ప్రళయ రూపం దాగుంటుందని తెలియని యమున చిత్తరువులా చూడసాగింది. చెప్పేది నీకే, బొట్టు దిద్దుకో వెళ్ళి. యమున బొమ్మలాగా కదిలింది. కొద్ది రోజుల్లో కిషోర్ చదువుతున్న MBBS చదువు అయిపోయింది. అది అయ్యాక అతడు పై చదువులకు ఫారిన్ వెళ్ళే ఏర్పాటు కృష్ణారావు చేస్తున్నాడు. కిషోర్కి ఉదయనిచ్చి చేయటానికి ఒక విధంగా అయినా విమల నిశ్చయం చేసుకున్నట్టే. తన చదువేమో తనేమో అన్నట్టుగా ఉండే కిషోర్ అంటే విమలకు కూడా మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆమెకు నచ్చనిది ఒక్కటే, అతడు బుక్ షాప్ నడుపుతూ దాని మీద వచ్చే ఆదాయంతో తన చదువు బ్రతుకు గడుపుకోవటం. కిషోర్కి ఉదయనివ్వటానికి నిశ్చయించుకున్నప్పటి నుంచి అతడి చేత ఆ పని మాన్పించమని భర్తను పోరసాగింది విమల. బేబీ చెప్తేనే వినలేదు అతను, నేను చెప్తే వింటాడా? అయినా అందులో నామోషి పడేందుకేముంది? అతడు చేసేది దొంగ వ్యాపారం ఏమీ కాదు కదా. డాక్టర్ కృష్ణారావు అల్లుడు బుక్ షాప్లో సేల్స్ మ్యాన్ అంటే నామోషి కాదా? నాకేం కాదే. కిషోర్ చేస్తున్న ఆ పని ఆదర్శంతో కూడుకున్నది, అతడి వ్యక్తిత్వానికి బన్నెతిచ్చేది. అలాంటి అల్లుడు నాకు దొరకటం వల్ల గర్వపడతానే కానీ కించపడను.
విమలకు నోరు మూసుకోక తప్పలేదు. ఒకరోజు కిషోర్ గదిలోకి వచ్చాడు కృష్ణారావు. కిషోర్, ఈరోజు సాయంత్రం ఒక చోటుకి వెళ్ళాలి, వస్తావా అని అడిగాడు. వస్తాను అన్నాడే కానీ ఏం పను అడగలేదు కిషోర్. అడిగే అలవాటు అతనికి లేదు. సాయంకాలం 5ంటికి కిషోర్ను తీసుకుని దోమలగూడ వైపు వెళ్ళాడు కృష్ణారావు. కారు ఒక 2 అంతస్తుల ఇంటి ముందు ఆగింది. ఇల్లంతా తిప్పి చూపించి, ఈ ఇల్లు కొంటున్నాను, బేబీ చదువు అయిపోయాక నర్సింగ్ హోమ్ పెట్టడానికి ఎలా ఉందంటావు అని అడిగాడు కృష్ణారావు. చాలా బాగుంది. కిషోర్ ముభావం నచ్చలేదు కృష్ణారావుకి. కిషోర్ అంటూ వాత్సల్యంతో అతని భుజం మీద చేతులుంచాడు. ఈ బంగళా బేబీ ఒక్కదానికోసమే కొనటం లేదు, నీ చదువు అయిపోయాక నువ్వు బేబీ కలిసి నడపాలి నర్సింగ్ హోమ్ అన్నాడు. తప్పకుండా డాక్టర్, నా కోసం ఇంత చేస్తున్న మీ మాట నేను కాదనగలనా? మాటకు కట్టుబట్టమే కానీ నీకు ఇష్టం లేదా? కట్టుబడమే అంటే ఇష్టం లేకపోవటం ఏమిటి? చదువు పూర్తయ్యాక ఎదురయ్యే ఉద్యోగ సమస్య మీరు ఇప్పుడే తీరుస్తున్నారు, ఇందువల్ల నేను మీకు చాలా రుణపడిపోతున్నాను అన్న ఇది తప్ప వేరేదేం లేదు. నో నో, నువ్వు అలా ఎప్పటికీ అనుకోవద్దు. నేనేం చేసినా బేబీ కోసమే చేస్తున్నాను, ఇది బేబీ సంతోషం కోసమే. అప్పుడు నీ మీద బెంగతో స్కూల్ ఫైనల్ తప్పకపోతే ఇద్దరు ఒకేసారి ఎంబీబీఎస్ పూర్తి చేసి స్టేట్స్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్ళాక సంవత్సరానికి బేబీ రావాల్సి వస్తుంది. నువ్వు స్టేట్కు వెళ్ళకముందే బేబీ పెళ్లి చేసేద్దామంటోంది విమల. ఉదయం తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి ఇలాంటి ప్రసక్తి వస్తుందని కొద్ది రోజులుగా అనుకుంటూనే ఉన్నాడు కిషోర్. అవతల వైపు నుంచి అలాంటి ప్రస్తావన రాకుండానే తానై తన గురించి చెప్పుకోవాల్సిన సందర్భం రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఉదయకు చెప్పలేని తన జీవిత గాథ ఈరోజు ఈ డాక్టర్తో చెప్పేసి తన హృదయ భారాన్ని తీర్చుకోవాలి. ఇందువల్ల నిజంగా తన హృదయ భారం తీరుతుందా? ఉదయకు రెట్టింపు ప్రేమిస్తున్నాడు తను. ఈ ప్రేమ తనను చిత్రహింస గురి చేసేదని గుర్తించినా ఈ ప్రేమను అరికట్టే మార్గం తనకు తోచలేదు. ఉదయను దూరం చేసుకుని ఎప్పుడో చిన్నప్పుడు తాళిగట్టిన అమ్మాయితో తన జీవితం గడపాలి. ఊహించుకోవటానికే ఎంత నరకంగా ఉంది ఆ జీవితం. అయినా తప్పదు. మనస్సును ధర్మబద్ధం చేయకపోయినా జీవితమైనా ధర్మబద్ధంగా గడపాలిగా. ఉదయకు తను దూరం కాక తప్పదు, జీవితం నరకమైన ఏమైనా. ఇక ఉదయది తెలిసి తెలియని వయసు. ఆమె తప్పటడుగు వేస్తే అర్థం ఉంది. కానీ అన్నీ తెలిసిన మీరు నా గురించి ఏమీ తెలుసుకోకుండానే తెలియకుండానే ఇలాంటి నిర్ణయానికి రావటమా? 5-6 సంవత్సరాలుగా నిన్ను చూస్తూ తెలుసుకున్న దానికంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఉందా? సందేహిస్తూ కృష్ణారావు భృకుటి ముడిపడింది. చాలా ఉంది డాక్టర్. ఈ విషయం ఉదయకే ఎన్నోసార్లు చెప్పాలని, ఆమె మనసు నా నుంచి మరల్చాలని అనుకున్న ప్రతిసారి నేను విఫలున్నయ్యాను. ఉదయ హృదయంలో విప్పారిన ప్రేమ కుసుమాన్ని రేకులు ఎలా చిదమాలో చేతకాక ఇన్ని రోజులు నేను పడిన వేదన ఇవాళ మీతో చెప్పుకుంటాను డాక్టర్. ఉదయ ప్రేమకు నేనెంత మాత్రం అర్హుణ్ణి కాను. నాకు పెళ్ళయింది, నా 10 ఏళ్ల వయసులోనే పెళ్ళయింది. కిషోర్, ఇది నిజమా? పాతాళంలోకి కృంగిపోతున్నట్టుగా అన్నాడు కృష్ణారావు. నిజం డాక్టర్. మా తాతగారు శటగోపం గొప్ప జ్యోతిష శాస్త్రవేత్త ఆయన. తనకే పరిస్థితిలో పెళ్ళయిందో చెప్పాడు కిషోర్. ఇన్ని రోజులుగా ఈ సంగతి నాతోనైనా ఎందుకు చెప్పలేదు? ఉదయ ప్రేమలో పడిన నా మనసు ఒక విధమైన స్వార్థంలో పడి ఈ నిజం బయట పెట్టనివ్వలేదు. ఉదయను దూరం చేసుకుని బ్రతికే శక్తి నాకు లేదేమో అనిపిస్తోంది. ఆ స్వార్థమే గెలిస్తే ఉదయతో నా పెళ్లి జరుగుతుందేమో కానీ జీవితంలో 2 స్త్రీలను మోసగించిన వాడిని అవుతాను. ఇప్పుడు నా మనసులో సుళ్ళు తిరుగుతున్న వేదన అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. కిషోర్ కర్చీఫ్ తీసి మొహం మీద కప్పుకున్నాడు. అతడి ఛాతీ దుఃఖంతో ఎగిసి పడుతోంది. ఎంత దుర్మార్గుడివి, బేబీ జీవితంతో ఆడుకున్నావు కదూ. కృష్ణారావు కళ్ళల్లో ఎర్రజీరలు అల్లుకున్నాయి. మేం పార్కులో కలుసుకున్నప్పుడు తప్ప మరెప్పుడూ మీ బేబీతో నేను చనువుగా ప్రవర్తించలేదు డాక్టర్. నా హద్దుల్లో నేనున్నాను. నువ్వు వివాహితుడు అన్న విషయం దాచటం మోసగించటం కాదా? డాక్టర్, నన్ను ఏ పరిస్థితుల్లో మీ ఇంటికి తీసుకొచ్చారో మర్చిపోయారా? కిషోర్ ముఖంలో ఉద్రిక్తత తొంగి చూసింది. మీ బేబీ ఆరోగ్యం చెడిపోయిన పరిస్థితుల్లో నన్ను ప్రాధేయపడి తీసుకొచ్చారు. బేబీని నాకిచ్చి చేస్తానని మీరు ఆనాడే చెప్పారు. నాకు మోసగించే ఉద్దేశం ఉంటే మీ మాటకు ఎగిరి గంతేసేవాడిని. ఆ ఉద్దేశం లేదు కాబట్టి మీ బేబీ మనసు నా నుంచి మరల్చమని చెప్పాను. కానీ ఈరోజు నేను 2 వాగ్దానాలు చేశాను. ఆ రోజు మీకు నా హద్దుల్లో నేనుంటానని, ఆమె మనసు నా నుంచి మరల్చుకునేలా చేస్తాను అని. మొదటిది నేను నెరవేర్చాననే అనుకుంటున్నాను, రెండవదే నా వల్ల కాలేదు.
కిషోర్ని ఏ పరిస్థితిలో తన ఇంటికి తీసుకొచ్చాడో కిషోర్ ఇప్పుడు అన్న మాటలు గుర్తొచ్చాయి కృష్ణారావుకి. కిషోర్ని నిందించడానికి ఏం మిగలలేదు. ఇప్పుడే కాదు, అప్పుడే కాదు, ఇప్పుడు కూడా బేబీ కిషోర్ వివాహితుడన్న సత్యం తెలిస్తే బ్రతకలేడు. బేబీని, తన ఒక్కగానొక్క కూతురు బేబీని ఏ విధంగా రక్షించుకోవాలి? ఈ సమస్య ఆలోచించిన కొద్దీ విడదీయలేని చిక్కుముడిగా కనిపించింది కృష్ణారావుకి. చివరికి ఆయన కదులుతూ, ఈ విషయం ఇప్పుడే బయటికి రానీయకు కిషోర్, మళ్ళీ బేబీ చదువు దెబ్బతింటుంది. చదువు సంగతి అలా ఉంచి ఆమె మాకు దక్కుతుందో లేదో అన్నాడు. వేదనతో ఆయన దుఃఖం కమిలిపోయింది. ఆమె ఇంకా మభ్యపరచడం బాగాలేదు. ఈ సంగతి హఠాత్తుగా చెప్పకపోయినా ఎలాగో ఆమెకు తెలిసి అలా చేయటమే మంచిది. ఆమెకు తెలియటానికి ముందుగానే నా బస మీ ఇంటి నుంచి మార్చడం అవసరమని అనుకుంటున్నాను. నిన్ను చూడకపోతే తను ఒక్కరోజు కూడా ఉండలేదు. నేను బేబీకి తండ్రినే కాదు, వృత్తిరీత్యా డాక్టర్ని, హార్ట్ స్పెషలిస్ట్ని. చిగురుటాకు లాంటిది బేబీ గుండె. దాన్ని ఎలా రక్షించుకోవాలో నాకు పాలు పోవటం లేదు. దాదాపు ఏడ్చినంత పనిగా ఉంది ఆయన పరిస్థితి. ఇక ఒక మధ్యాహ్నం వేళ అత్తగారు ఎక్కడా కనిపించలేదు. యమునకు అత్తయ్య అని పిలుస్తూ గది గది వెతకసాగింది. చివరికి పాత సామాన్లు పడవేసే గదిలో కనిపించింది సుబ్బలక్ష్మి. అత్తయ్య ఏం చేస్తున్నారు? సుబ్బలక్ష్మి ఈ లోకంలో లేనట్టు చేతిలో పట్టుకున్న ఫోటోలోకి తదేకంగా చూస్తోంది. సుబ్బలక్ష్మి ఈ లోకంలో లేనట్టుగా. ఆవిడ కళ్ళ నుంచి కన్నీరు కాలవలై సాగుతోంది. అత్తగారి వెనకగా నిలబడి ఆ ఫోటోలోకి చూడసాగింది యమున. ఎన్నాళ్ళ నుంచో భర్త ఫోటో చూడాలన్న కోరికతో ఉంది. గోడలకి ఎక్కడా ఫోటోలు లేవు. అత్తగారిని అడగాలంటే సిగ్గనిపించేది. ఇవాళ అనుకోకుండా ఆమె కోరిక తీరింది. మీ అబ్బాయి అత్తయ్య కొంచెం బిడి పడుతూనే అడిగింది యమున. సుబ్బలక్ష్మి ఉలిక్కిపడి వెనక్కి చూసింది. మీ మామగారు వచ్చారా? ఆయన చూస్తే మళ్ళీ ఫోటోలు ముందు పెట్టు కూర్చున్నావా అని కేకలేస్తారు. సుబ్బలక్ష్మి ముందు ఇంకా చాలా ఫోటోలు పడున్నాయి. యమున వంగి ఒక్కొక్క ఫోటో చేతికి తీసుకుని చూసింది. కిషోర్కి నెలల వయసులో తీసిన ఫోటోలు కూడా ఉన్నాయి. బోరలా పడి తలెత్తి బోసి నవ్వుతున్నాడు బొద్దుగా ఉన్న కిషోర్. వంటి మీద గుడ్డలు లేకుండా తీసిన ఆ ఫోటోను చూస్తుంటే యమునకు సిగ్గనిపించింది. తల్లితో తండ్రితో తీసిన ఫోటోలే కాకుండా అతడి 10 ఏళ్ల వయసులో ఆడపిల్ల వేషం వేసి తీసింది కూడా ఉంది. అచ్చం ఆడపిల్లలాగే ఉన్నారు అత్తయ్య. ఎలాంటి పుట్టుక వాడిది? రాచ పుట్టుక. తెల్లగా ఎందరుండరు. వాడి ఒంటి రంగు చాలా అరుదుగా కానీ ఉండదు. చారడేసి కళ్ళు. చిన్నప్పుడు రోజు దిష్టి తీయలేక చచ్చేదాన్ని. అత్తగారు తన్మయత్వంతో వర్ణిస్తుంటే చెవులు చాటలు చేసుకుని వినసాగింది యమున. అది మొదలు కిషోర్ సంగతులు కోడలతో చెప్తూనే ఉంది సుబ్బలక్ష్మి. కిషోర్ పుట్టినప్పటి నుంచి ఏ సంఘటన మర్చిపోలేదామె. అప్పుడే జరిగినంత ఇదిగా చెప్పేది. అత్తగారు చెప్పే కబుర్ల వల్ల కిషోర్ తనకెంతో పరిచితుల్లా కనిపించసాగాడు యమునకి. కిషోర్ ఒక కొంటె కృష్ణుళ్లాగా, అల్లరి పిల్లవాళ్లాగా ముద్రపడిపోయాడు ఆమె హృదయంలో. కిషోర్ ఇంకొద్ది రోజుల్లో ఇల్లు విడిచిపోతాడనగా దిగిన ఫోటో యమున తన పెట్టెలో దాచుకుంది. మధ్యాహ్నం రాత్రి వేళలో ఆ ఫోటో ఆమె చేతుల్లో అలాగే గుండెల మీద ఉంటుంది. ఆ ఫోటోను ఎంత చూసినా తనివి తీరదు యమునకి. యవ్వనోదయానికి చిహ్నంగా నూనుగు మీసకట్టు మొలుస్తూ ఉంది. ఆ కళ్ళు అత్తయ్య వర్ణించినట్టు ఎంత పెద్దవి. యమున అలా చూస్తూ ఉండగానే 16 ఏళ్ల అబ్బాయి కాస్త 22 ఏళ్ల యువకుడిగా కనిపిస్తాడు. ఆ మూర్తి తనను అనురాగంలో ముంచెత్తినట్టయి సరాగాలు ఆడినట్టు యమున ఎదలో ఎన్నో కలల అలలు సయ్యాటలాడే మనసుకు ప్రపంచం తెలిసేది కాదు. ఇక తన భర్త ఎక్కడో బ్రతికుంటే ఇంటికి రావడమే జరిగితే యమున ఆ ఫోటోను గట్టిగా గుండెలకు హత్తుకుంటుంది. ఒకరోజు శేషయ్య గారు మీకు శుభవార్త తెచ్చాను. పోలీస్ పటేలు వెంకట్రెడ్డి హడావిడిగా వస్తూ అన్నాడు. ఏమిటయ్యా? రంగాపూర్లో ఉండే మా బావమరిది తన కొడుకును పట్టణంలో కాలేజీలో చేర్చడానికి తీసుకెళ్ళాట. అక్కడ మీ అబ్బాయి లాంటి వాడిని చూశానంటున్నారు. మీరు ఒకసారి వెళ్తే ఫలితం బాగుంటుంది అనుకున్నాడు. కిషోర్ ఇంటి నుంచి వెళ్ళిపోయిన కొత్తలో ఇలాంటి నీలి వార్తలు తెచ్చేవాళ్ళకి కొరత ఉండేది కాదు. వాళ్ళు చెప్పిన చోటకల్లా శేషయ్య అతనితో పరిగెత్తేవాడు. ఎండమావుల వెంట పరిగెత్తినట్టే అయ్యేది. కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య తన కోసం ఆశతో నిరీక్షిస్తూ ఉండేది. ఆ తర్వాత ఇలాంటి వార్తలు ఎవరు మోసుకొచ్చినా నమ్మడం మానేశారు. పరీక్ష ఫెయిల్ అయ్యి కొట్టబోతే ఇంటి నుంచి పారిపోయినవాడు మెడికల్ కాలేజీలో కనిపించడేమిటయ్యా? వాడు నిజంగా బ్రతికే ఉంటే ఏ హోటల్లోనో కాఫీ కప్పులు అడుగుతూ ఉంటాడు, లేదా ఎవరి జేబులో కొట్టి జైల్లో ఉంటాడు. మా బావమరిది గట్టిగా చెప్తున్నాడు. ఖచ్చితంగా అతడు మీ కిషోరేనని. అలాంటి వాడిని ఎవరిని చూశాడో? శేషయ్య ఒక నిట్టూర్పు విడిచాడు. కిషోర్ గురించి తన
ఎన్ని కలలు కన్నాడు. వాడిని పెద్ద డాక్టర్ని చేయాలనుకున్నాడు. దరిద్రుడు పుట్టి తమకెంత కడుపుకోత గురి చేశాడు. తల్లడిల్లింది దుర్గాదేవి. ఇక అలాంటి వాడిని ఎవరిని చూశాడో శేషయ్య ఒక నిట్టూర్పు విడిచాడు. కిషోర్ గురించి తనని ఎన్ని కలలు కన్నాడు. వాడిని పెద్ద డాక్టర్ని చేయాలనుకున్నాడు. దరిద్రుడు పుట్టి తమనకెంత కడుపుకోత గురి చేశాడు. పుట్టకపోయినా బాగుండేది. ఆ సంగతి విన్న సుబ్బలక్ష్మి ఒకసారి వెళ్ళి చూసొస్తే పోయిందేమిటి అంది ఆశగా. యమునకు లోపల అదే ఆశగా ఉంది. కానీ శేషయ్యకి మాత్రం ఆశ లేదు, వెళ్ళలేదు. ఇక పెరట్లో నీళ్లు తోడుతోంది యమున. సుబ్బలక్ష్మి పిలుస్తూ వచ్చింది. మీ ఊరి నుంచి ఎవరో వచ్చారు నీకోసం. ఎవరత్తయ్య? మీ పక్కింట్లో ఉంటాట. ఈ ఊరు పని మీద వస్తూ ఉంటే నిన్ను చూసి రమ్మందట మీ అమ్మ. వీడిక్కడికి తగలబడ్డా? యమున కంపరంగా అనుకుంది. వీడి కారణంగానే తన పుట్టింటికి దూరం అయింది. వీడి కారణంగానే కర్రుగాల్చి తన ముఖం మీద వాతలు పెట్టబోయింది తన తల్లి. ఇక్కడికొచ్చినా వీడి బాధ తనకు తప్పలేదన్నమాట. ముఖాన పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది యమున. రాజలింగం నూలకమదం మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. ఏ యమున, బాగున్నావా అని అడిగాడు చిరునవ్వుతో. యమున తలాడించింది. బాగానే ఉన్నాను అన్నట్టుగా. నువ్వు చాలా నిశ్చింతగా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తూనే ఉంది. గొడ్లకొచ్చిన పెట్టలాగా నిగారింపు తేలేవు. అక్కడ మీ అమ్మ సగం కుదుపుకి పెట్టి మార్చేది, కడుపుకు పెట్టేసి. ఆ ఎండలో యవ్వన సహజమైన కోరికలు మాడి మసైపోతాయన్న భరోసాతో అక్కడ అలాంటి కట్టడాలు ఏమి లేనట్టున్నాయి కట్టడులు. మీ అత్తమామ చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. యమున ముఖం అసహ్యంతో జేవురించిపోయింది. ఎందుకు వచ్చావు? పొల్ల విరుపుగా అంది. నీకోసం. నిన్ను చూడకుండా కాలం గడపడం నాకు చాలా దుర్భరంగా ఉంది యమున. ఈ మాయదారి ప్రేమలో నేను ఎందుకు పడాలి అన్న చింత కలుగుతోంది. రాజలింగం వదనం అత్యంత విషాదంగా మారిపోయింది. ఇదే ఆఖరు కావాలి నీ రాక. మళ్ళీ వచ్చావంటే మామగారితో చెప్పి నీకు తగిన శాస్తి చేయవలసి వస్తుంది. ఎంత మారిపోయావు యమున. అత్తమామల్ని చూసుకున్నా, ఆస్తి చూసుకున్నా. రాజలింగం కళ్ళల్లో గొంతులో రోషం బుస్సుమంది. వాగకు, మా అత్తయ్య వింటుంది. నాకదే కావాలి. సుబ్బలక్ష్మి గ్లాస్తో టీ తీసుకొచ్చి రాజలింగం పక్కన నుంచుంది. మా వదిన గారు బాగున్నారా? పాపం ఒక్కతే ఇక్కడ ఎలా కాలం గడుపుతున్నారో అంది. యమున వచ్చేసినప్పటి నుంచి కామాక్షమ్మ గారు చాలా డేలా పడిపోయారండి. ఇదివరలో అయితే ఏదొచ్చినా ఒక కొకరు అన్నట్టుగా తల్లి కూతురు ఉండేవారు, ఒకరికొకరు అన్నట్టుగా. ఇప్పుడు ఏం చేసుకున్నా ఏం తిన్నా ఒక్కతే. ఒకరోజు అన్నం కూడా వండుకోకుండా పడుకుంటారండి ఏడుస్తూ. మా అమ్మ ఇరుగు పరుగు కేకలేస్తే అప్పుడు లేచి 4 గింజలు ఉడకేసుకుని తింటారు. అమ్మది రాతిగుండె, వీడు అన్నీ వల్లిస్తున్నాడు అనుకుంది యమున. సుబ్బలక్ష్మి మాత్రం చాలా జాలి పడిపోయింది. అయ్యో పాపం, ఇన్నాళ్ళు కూతురు ఎడబాటు ఎరగని మనిషి. నువ్వు ఒక్కసారి వెళ్ళిరావే యమున. ఇప్పుడే వద్దత్తయ్య. యమున ఇక్కడికి వచ్చి చాలా మారిపోయిందండి. కన్న తల్లిని, పెరిగిన ఊరిని, అందరినీ మర్చిపోయినట్టుంది. ఆడపిల్ల జీవితంలో ఇది ఎంతో సహజమైన మార్పు కదయ్యా. మా వదిన గారితో చెప్పు, వచ్చి ఇక్కడ 4 రోజులు గడిపెళ్ళమని. యముననే పంపించేదాన్ని. కానీ పిల్ల ఇంట్లో తిరుగుతుంటే ఒంటరితనం ఇదివరకట్లా మా హృదయాల్ని తొలచటం లేదు. ఎప్పుడైనా యమునని పంపించినా ఒక పూట, ఒక రోజు కంటే ఎక్కువ ఉంచను. ఈ ఇంట్లో, ఇంటివారిలో సంపాదించుకున్న స్థానం యమునని సంతృప్తిలో ముంచితే రాజలింగం కళ్ళల్లో ఈర్షను రేకెత్తించింది. తన చేతుల నుంచి జారిపోయిన పిట్టను వేటగాడు చూసినట్టుగా చూశాడు రాజలింగం యమునని. ఆ చూపు యమునను వణికింపజేయగా లోపలికి వెళ్ళిపోయింది. అమ్మకి నేను బాగున్నానని చెప్పు అని చెప్పేసి రాజలింగం లేచి, వస్తాను. కామాక్షమ్మ గారికి ఏం చెప్పమంటారండి అన్నాడు. అంతా క్షేమం అని చెప్పు, వదిన గారిని అడిగానని చెప్పు. అప్పుడు వెళ్ళిపోయిన రాజలింగం తిరిగి 15 రోజులు తిరగకుండానే వచ్చాడు. కామాక్షమ్మ గారు యమునను తీసుకురమ్మన్నారండి. కూతురు కళ్ళకు కట్టినట్టుగా ఉందట. 2 రోజులు ఉంచుకుని పంపిస్తామని చెప్పారు అంటూ. యమునను పంపించడానికి సుబ్బలక్ష్మికి ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ వియ్యపురాలి కోరికను అంత తేలిగ్గా తీసేయటం బాగుండదు అనిపించింది. కోడలి ప్రయాణానికి సన్నాహాలు చేస్తూ 2 రోజులంటే 2 రోజులే, 3వ రోజు నువ్వు ఇక్కడ ఉండాలి అని చెప్పింది సుబ్బలక్ష్మి. అది ఆజ్ఞగా ఉన్నప్పటికీ విడిచి ఉండలేమన్న భావం వ్యక్తం చేసేదిగా ఉంది. యమున కళ్ళు ఆర్ద్రం కాగా పట్టుకుపోయిన గొంతుతో, అలాగే అత్తయ్య అంది. యమునకు ఇష్టం లేదు ఈ ప్రయాణం. కానీ రాజలింగాన్ని ఇంకెప్పుడు ఇక్కడికి రాకుండా తల వాచేటట్టు చివాట్లు పెట్టాలన్న ఉద్దేశంతో బయలుదేరుతోంది.
తన మాటను లక్ష్య పెట్టకపోతే అశ్వత్థ మావయ్యకి సంగతి చెప్తే ఆయనే చూసుకుంటాడు అతడి సంగతి. ఇదిగో ఈ చీర జాకెట్ గుడ్డ మీ అమ్మగారికి ఇవ్వు, ఈ పళ్ళు నీ స్నేహితులకు పంచుకో అంటూ బుట్టలు సంచులు నింపసాగింది సుబ్బలక్ష్మి. ఇవన్నీ ఎందుకు అత్తయ్య, 2 రోజుల కోసం. నీక మీ అమ్మకు నేను పంపుతున్న బహుమతులు. శేషయ్య ఊళ్ళోకి వెళ్ళి ఇంకా రాలేదు. ఆయన వచ్చాక చెప్పి వెళ్ళాలని అంతా సిద్ధమై నిలబడింది యమున. నులక మంచం మీద కూర్చున్న రాజలింగం సిగరెట్ ముట్టిస్తూ పుట్టింటికి వెళుతున్నట్టుగా కాక రాచి రంపాన పెట్టే అత్తింటికి వెళుతున్నట్టుగా మొహం పెట్టావు. ఇంకా నువ్వంటే అదే కోపంతో ఉందనుకుంటున్నావా మీ అమ్మ అన్నాడు. యమున మాట్లాడలేదు. శేషయ్య వరండా మెట్లెక్కుతూ ఉండటం కిటికీలోంచి చూసిన రాజలింగం ఈ అవకాశం ఊరికే వదలదలచలేదు. మీ అత్త మామ నిన్నెంత ఆదరంగానైనా చూసుకోవచ్చు, నీకెంత ఆస్తి అయినా ఉండొచ్చు, ఇవన్నీ నీకు నిజమైన ఆనందాన్ని ఇస్తాయా యమున? నువ్వెందుకు నా నుంచి పారిపోవాలనుకుంటున్నావు? నువ్వెక్కడుంటే నా ప్రాణాలన్నీ నీ మీదేనని తెలుసు. నీకోసం నేను ఇలా మాటిమాటికి పరిగెత్తుకు రావాలంటే ఎంత కష్టం. అసలు ఏం బాగుంటుంది? నన్ను ఇంకా ఎన్నాళ్ళు ఇలా వేధించాలనుకుంటున్నావు? నువ్వు నన్ను ప్రేమించకపోతే నాకింత బాధ ఉండేది కాదు. మీ అమ్మకు భయపడి రాజలింగం యమున అరుపు మధ్యనే ఆగిపోయింది. గడపలో అడుగుపెట్టిన మామగారిని చూడగానే రాజలింగం చప్పున సిగరెట్ పారేసి లేచాడు. బస్కు టైం అయింది, మీకోసమే చూస్తున్నాం అన్నాడు వినయంగా. శేషయ్య జోళ్లు విడిచి రాజలింగం కేసి పరిశీలనగా చూశాడు. మల్లెపువ్వుల తెల్లటి లాల్చీ పైజమాలో మనిషి నీట్గా ఉన్నాడు. జుట్టు విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు అనిపించేలాగా నొక్కులుగా దువ్వబడింది క్రాఫ్. చామాన ఛాయగా ఉన్న ఒక విధమైన ఆకర్షణ ఉంది ఆ ముఖంలో. హఠాత్తుగా చూస్తే ఈ మనిషి ఎంతో ఉత్తముళ్లా కనిపిస్తాడు. ఇతడు తొలిసారి వచ్చినప్పుడు శేషయ్య చూడటం పడలేదు. ఇలా ఒక మనిషి కోడలి ఊరి నుంచి వచ్చాడని మాత్రం తెలిసింది భార్య వల్ల. ఈరోజు యమునను వాళ్ళ అమ్మ తీసుకురమ్మందని మళ్ళీ వచ్చాడు. కోడల్ని పంపకపోవడం అనేది సుబ్బలక్ష్మికే వదిలి ఆయన పని మీద బయటికి వెళ్ళిపోయాడు. వస్తూ రాజలింగం చివరి మాటలు విన్నాడు. రాజలింగం ఉద్దేశం సంపూర్తిగా నెరవేరినట్టే. పాలేరు అంతకుముందే సామాను బస్టాండ్కు మోసుకెళ్ళాడు. అత్తగారికి పాదాభివందనం చేసి మామగారి ముందు వంగింది యమున. వెళ్ళొస్తాను మావయ్య. ఆమె నమస్కారం స్వీకరించడం ఇష్టం లేనట్టుగా చప్పున 2 అడుగులు వెనక్కి వేశాడు శేషయ్య. రానక్కర్లేదు, ఏ పరిస్థితిలోనూ నువ్వు మళ్ళీ గడప తొక్కడానికి వీల్లేదు. శేషయ్య గొంతు అరిచినట్టుగా ఆవేశంగా లేకపోయినా అందులో ప్రతిధ్వనించిన కఠినత్వం పాతాళంలోకి కృంగిపోయేలా ఉంది. యమున బిక్కమొహం వేసుకుని కూర్చుంది. చూసింది. ఏం మాటలండి, అది ఏం చేసిందని? నేను వెళ్ళమంటేనే తను పెడుతోంది. రాజలింగం కేసి తీక్షణంగా చూస్తూ మళ్ళీ అన్నాడు శేషయ్య. వెళ్ళండి, ఒక్క క్షణం నా ఇంట్లో నిలవద్దు. మీరు ఇతడి మాటలు నమ్మకండి మావయ్య. యమునకు ఏడుపు వచ్చేసింది. ఇప్పటి వరకు వేసిన వేషం చాలు, ఇక వేషాలేం వేయనక్కర్లేదు. నడువు ముందు నా ఇంట్లోంచి. పద యమున, ఒక విధంగా నీకు బంధ విముక్తి దొరికిందనుకో. రాజలింగం అవతలకి దారితీస్తూ అన్నాడు. నడవక చేసేదేముంది? రమ్మని వాళ్ల ముందు తన గోడు వెళ్ళపోసుకోవటం వ్యర్థం. ఆయన కోపం హద్దులు దాటితే తాను అల్లరిపాలు కావాల్సిందే. దయించండి. అత్తగారికి చేతులు జోడించి రాజలింగం వెనక కదిలింది. సుబ్బలక్ష్మి అయోమయంగా చూసింది భర్త మొహంలోకి. చి కొలట. ఏహ్యంగా ఆయన ఉచ్చరించిన పదం సుబ్బలక్ష్మిని మరింత అయోమయంలోకి త్రోసింది. ఆ తర్వాత ఆయన చెప్పిన వివరణతో చేసిన వివరణతో అవ్వ ఇది నిజమా అన్నట్టుగా ముక్కున వేలుంచుకుంది. ఇక బస్టాండ్లో అడుగు పెడుతుండగానే బస్సు రావటం ఎక్కటం కదలటం జరగడంతో వసంతాపురం రోడ్డు దగ్గర బస్సు తమను దింపేసి పోయే వరకు యమునకు రాజలింగంతో మాట్లాడటానికి వీలవ్వలేదు. అదృష్టవశాత్తు అక్కడ దిగింది తామిద్దరే. రాజు తన నిప్పు ఒక్కసారిగా బగ్గుమన్నట్టుగా మండిపడింది యమున. రాజలింగం, నీకు నేనేం అపకారం చేశానని నా మీద పగబట్టావు? రాజలింగం అతి శాంతంగా, నువ్వు నాకు అపకారం చేయటం నేను పగపట్టడం ఏమిటి యమున? నిన్ను నేను ప్రేమించాను. నిన్ను నా దాన్ని చేసుకోకపోతే నేను బ్రతకలేను అన్నాడు. నువ్వు ప్రేమించడానికి నేనే దొరికానా? సరే యమున, నీ జోలికి రావడం మానేస్తాను. నువ్వు ఈ జీవితంతో తృప్తి పడగలవా? ఇప్పుడు తృప్తిగా ఉన్నావా? పోని తృప్తి అది ఎక్కడిది? అంత బలవంతంగా ఆశల్ని కోరికల్ని చంపుకోవాల్సిన అవసరం ఏమిటి యమున? తలదాచుకోవటానికి నా గుండెల్లో చోటిస్తానంటున్నాను. గృహిణిగా జీవించడానికి నా జీవితంలో చోటిస్తానంటున్నాను. ఇది నిజంగా బంగారు అవకాశమా నీకు? నేను పెళ్ళైన దాన్నని, మళ్ళీ పెళ్ళి అన్నది ఊహించడానికి అనుమతినివ్వని వంశమని మరిచావా? పెళ్ళయింది, భర్త లేడు, ఉన్నా వచ్చినా నీ అత్తగారింటి తలుపులు నీకు శాశ్వతంగా మూసుకుపోయినట్టే కదా. ఇక్కడ మీ అమ్మ సంగతి నాకంటే నీకే బాగా తెలుసు.
యమున, నీకు కోరికలు ఆశలు ఉన్నాయి. సమాజ భయంతో బలవంతంగా చంపుకుని మనస్సుని శరీరాన్ని ఎందుకు చిత్రహింస పెట్టుకుంటావు? ఈ గొప్ప వంశం సదాచారం నీ జీవితానికి అర్థాన్ని ఆనందాన్ని ఇవ్వగలదా? నువ్వు బాగా ఆలోచించుకో. పుట్టింట అత్తింట స్థానం చెడిన నీకు నేను కాక దిక్కెవరు? నువ్వు గొప్ప ప్లాన్తో నన్ను ఈ స్థితికి లాగావు అంది. ఇందువల్ల నేను ఒక్కడనే సుఖపడను అన్నాడు. తనకిప్పుడు రెండే దారులు మిగిలిన్నాయి. వీడికి లొంగైనా పోవాలి, చచ్చైనా పోవాలి. రాజలింగం పక్క ఊరు నుంచి వస్తున్న రెడ్డిగారి బండిని ఆపి సామాను వేసి, పదయమున, ఆలోచించడానికి కావలసినంత టైం ఉంది అన్నాడు. నా రాకకు అమ్మకి ఏమని సమాధానం చెప్పను? చూడాలనిపించి వచ్చానని చెప్పు. ఆ తర్వాత సమస్యల్ని ముందే ఆలోచించుకోవటం వల్ల అవి భయం గొలుపుతాయి. సామాన్యంగా సమస్యలను మనం పరిష్కరించేదానికన్నా కాలం సులభంగా పరిష్కరిస్తుంది. నువ్వు తెచ్చుకోవాల్సింది మాత్రం గుండె ధైర్యం మాత్రమే. నువ్వు చాలా తెలివిగా నన్ను కులటను చేసి ప్రపంచం ముందు నిలబెట్టావు. 1000 గొంతుకలతో అరిచిన నా నిర్దోషిత్వాన్ని నమ్మేటట్టు లేరెవరు. కన్న తల్లే నమ్మని స్థితికి తెచ్చావు. నా దోషం ఏమీ లేదు యమున. నీ మీద నాకింత ప్రేమ ఏర్పరిచిన భగవంతుడిది దోషం అంతా. నువ్వు దూషించదలిస్తే ఆ భగవంతుడు దూషించు. కామాక్షి గురించి రాజలింగం చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. కూతురును అత్తారింటికి పంపించినప్పటి నుంచి కామాక్షి నిద్రాహారాలకు వేళ తప్పిపోయింది. భర్త పోయాక చుట్టుకోవలసిన ఒంటరితనం ఇప్పుడు చుట్టుకుందామె. ఆమెని 18 ఏళ్లుగా కూతురుతో కలిసి జీవించిన ఇంట్లో ఇప్పుడు తన ఒక్కతే ఉండటం ఎందుకో కడుపులో గుబులుగా ఏమిటో వెతుక్కున్నట్టుగా ఉంటుంది. పని పాటల మీద శ్రద్ధ తగ్గిపోగా గతాన్ని తవ్విపోసుకోవటం ఆలోచనలు ఎక్కువైపోయాయి. ఇక కూతురును అత్తవారింటికి పంపించాక మాతృ సహజమైనటువంటి మమకారం మొదటిసారిగా ఆమె హృదయంలో పెళ్ళుబిక్కసాగింది. యమున విషయంలో తను చాలా దారుణంగా ప్రవర్తించానన్న విషయం ఆమెకిప్పుడు స్ఫురించింది. తన అదృష్టం బాగాలేక తన భర్త పోయాడు. దానికి యమున ఎంతవరకు బాధ్యురాలు? తండ్రి లేని పిల్లను తను మరింత మక్కువతో పెంచవలసిన మాట. తల్లి ప్రేమ కూడా కరువు చేసి బ్రతకడానికి ఎంత తిండి పడేసింది. కామాక్షి మనసు నిండా కూతురు నిండిపోగా ఒక్కసారి పిల్లదాన్ని చూసి గుండెలు కదుపుకుంటే బాగుండేదని తాతహలాడిపోతోంది. అశ్వర్థను పిలిచి పంపిద్దామా అనుకుని మళ్ళీ ఆలోచన విరమించుకుంది. దానికి అదృష్టవశాత్తు అత్తవారింట కాస్త చోటు దొరికింది. దానికి బుద్ధి పుట్టి అత్తామామల అనుమతి తీసుకుని వచ్చినప్పుడే బాగుంటుంది. ఈరోజు తెల్లవారినప్పటి నుంచి కడుపులో గుబులు ఎక్కువగా కాగా పడుకుని 1 గంటకు లేచి స్నానం చేసింది. చేదటానికి చేదబావికి వెళ్ళి నీళ్లు తెచ్చి వంటకు వెళుతూ ఉండగా అమ్మా అన్న పిలుపు వినవచ్చింది. నాగస్వరం విన్న నాగుపావుల గిర్రున వెనక్కి తిరిగింది కామాక్షి. సంభ్రమంతో గొంతు తడబడగా జీవితంలో మొదటిసారిగా మాతృ మమతనంతటినీ పొదివి యమున అని పిలిచింది. బాగున్నావా తల్లి? యమున పరిగెత్తుకొచ్చి ఆమె చాచిన చేతుల్లో దూరి గుండెలకు హత్తుకుపోలేదు. ఒక విధమైన సంకోచంతో తప్పు చేసిన భయంతో నిలబడ్డ చోటు నుంచి కదలలేదు. మోగ బొమ్మలా నిలబడిన యమునను కళ్ళింత చేసుకుని చూసింది కామాక్షి. ఆకుపచ్చ వెంకటగిరి చీరలో మెడ వంగిపోయే నగలతో నునుపు తేలిన శరీరంతో ఐశ్వర్యవంతుల ఇంటి కోడలుగా కనిపిస్తున్న కూతుర్ని కంటి నిండుగా చూసుకుంది కామాక్షి. కుశల ప్రశ్నల తర్వాత యమున అత్తవారింటి విషయాలు, రాక వివరాలు అడిగింది. నిన్ను చూడాలని బుద్ధి పుట్టింది, వచ్చానమ్మా. ఒక్కతినే పంపించారేమో, వెనకెవరూ రాలేదు? తెలిసిన దారి ఎంత దూరమని. అయినా అత్తయ్య ఇల్లు విడిచి కదలదు, మావయ్యకు పనులు, ఇంకెవరున్నారు రావటానికి? మాట్లాడుతుందే కానీ యమునకు మనసులో లేదు, గుండెలో గుండె లేదు. అసలు జరిగిన సంగతి తెలిస్తే తల్లికి ఆవిడకు తన జీవితం పట్ల ఏర్పడిన నిశ్చింత ఎగిరిపోవటం అలా ఉంచి తను నరికి పోగులు పెడుతుంది. కానీ నిజం ఎన్నాళ్ళు కప్పిపెట్టడం. మీ ఆయన సంగతులు ఏమైనా తెలిసాయటే? నీ దురదృష్టం ఇంకా ఎన్నాళ్ళు వెన్నాడుతుందో నిన్ను. కామాక్షి నిట్టూర్పు విడిచింది. నిన్నే రమ్మన్నారా? వాళ్ళే వచ్చి తీసుకెళ్తారా? ఏమో, ఏం చెప్పలేదు. తన తల్లి కోసం అత్తగారిచ్చిన చీర సారీలేవి బయటికి తీయలేదు. అవి ఎలా వచ్చాయో అలాగే వెనక్కి పంపించేయాలి. పళ్ళు మాత్రం పాడైపోతాయని బుట్టలోంచి తీసి వాళ్ళకి వీళ్ళకి పంచింది. మేనకోడలు వసంతాపురం వచ్చిన సంగతి తెలిసి అశ్వత్థ చూడటానికి వచ్చాడు. మీ అత్తమామ నిన్ను బాగా చూసుకుంటారా యమున? మళ్ళెప్పుడు నీ ప్రయాణం? మేనమామ అలా అడుగుతుంటే యమునకు ప్రాణం పోతే బాగుండనిపించింది. తల్లి నీళ్ల కోసం బయటికి వెళ్ళిన సమయం చూసి అసలు జరిగిన సంగతి అశ్వత్థకు చెప్పేసింది యమున. అమ్మకు మాత్రం ఈ సంగతి తెలియనీకు మావయ్య. అశ్వత్థకు రాజలింగాన్ని నరికి పోగులు పెట్టాలన్నంత కసిరేగింది. నువ్వు ఒకసారి వెళ్ళి నేను ఏ పాపం ఎరగనని చెప్పు మావయ్య.
వాళ్ళు కనికరం చూపకపోతే ఇవిగో ఈ నగలు ఈ బట్టలు వాళ్ళకి ఇచ్చేసిరా. అత్తగారు తనకు పెట్టిన నగలన్నీ తీసి చిన్న డిబ్బీలో ఉంచి అశ్వత్థకిచ్చింది. ముందు ఈ రాజలింగం సంగతి ఏదో తేల్చుకొని అన్నాడు. వాడు మగవాడు మావయ్య, వాడి నాలుకెటైనా తిరుగుతుంది. మనం నోరు చేసుకున్నా చేయి చేసుకున్నా అల్లరిపడేది నా బ్రతికేగా కన్నీటితో అంది యమున. అయితే కాళ్ల మధ్య తిరుగుతున్న పామును అలా వదిలిపెట్టాల్సిందేనా? వాడు పాము లాంటి వాడే కానీ పాము కాదుగా. వాడిని తంతే 10 మందికి కూలిచ్చి నిన్ను తన్నించగలడు. ప్రాణం తీస్తావా? నీకోసం ఉరికమ్మం తయారుగా ఉంటుంది. నువ్వు ఏ విధంగానూ వీడికి బుద్ధి చెప్పలేవు మావయ్య. అశ్వత్థకు అరిటాకు ముళ్ళు సామెత గుర్తొచ్చి తన ఆగ్రహ ఆవేశాలను నిగ్రహించుకోక తప్పలేదు. ఒకనాడు యమున మామగారు దాని పుస్తె తెంచివేయమనంటే ఆయన్ని ఏం చేయలేకపోయాడో అలాగే ఇప్పుడు రాజలింగాన్ని ఏం చేయలేను అనుకున్నాడు. నువ్వు మాత్రం వాడి కంటపడకు, నీతో మాట్లాడే అవకాశం ఇవ్వకని మాత్రం యమునకు చెప్పాడు. పాలవెళ్ళికి వెళ్ళిన అశ్వత్థ యమున ఇచ్చిన నగలు బట్టలు తిరిగి తీసుకొచ్చాడు. ఒకరికిచ్చిన వస్తువులు తిరిగి వెనక్కు తీసుకునే వంశం కాదటమ్మా మీ అత్తగారిది. ఇవి నీకే ఇమ్మన్నారు. పోతే వాళ్ళకి ఎంత చెప్పి నీ మీద కలిగిన అపోహ తొలగించలేకపోయాను. శాశ్వతంగా నరకకోపంలో పడిపోయినట్టు అనిపించింది యమునకి. అక్కయ్య, యమున ఇక అత్తారింటికి వెళ్ళదు. యమున నీతో చెప్పలేదు కానీ నాతో అన్ని సంగతులు చెప్పింది. వాళ్ళ అత్తకి రాతకులు యమునను చాలా బాధలు పెట్టారు. అదేమిటిని అడగబోతే కొట్టొచ్చినంత పనిచేశాడు నీ వియ్యంకుడు. ఇప్పుడు అది తమ గడప తొక్కడానికి వీల్లేదన్నారు. బాధలంటే ఏం బాధలు? కామాక్షి విస్తుపోయి అడిగింది. పాలేళ్లతో మాట్లాడినా వాళ్ళకి అనుమానమేనమ్మా. ఈ మాట చెప్తుంటే యమునకు గొంతు తడారిపోయింది. ఈ సమయంలో రాజలింగం పేరు బయటకొచ్చిందా అమ్మవాడిని చంపేసి ఊరికమ్మ ఎక్కుతుంది. కామాక్షికి తట్టుకోలేని ఆఘాతమే అవుతుంది. కూతురికి అత్తగారింటి తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి. ఇక కిషోర్ రిజల్ట్స్ వచ్చాయి. కొద్ది రోజుల్లో అతడు అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి అతన్ని ఏకాంతంగా కలుసుకుని మాట్లాడాలని అవకాశం కోసం చూస్తోంది ఉదయ. కిషోర్ ఇంటి పట్టున ఉండడం అలా ఉంచి ఇంటికి రావటమే తగ్గించాడు. రాత్రి వేళ పడక బుక్ షాప్కే మార్చుకున్నాడు. భోజనం ఎక్కడో చేస్తున్నాడు. అమ్మ నాన్న కూడా అతని విషయం పట్టించుకోవడం మానేశారు. ఎందుకని? కిషోర్ తననెందుకు తప్పించుకు తిరుగుతున్నాడు? ఒక ఉదయం మేడ మీద తన గదిలో కిటికీ దగ్గర నిలబడి కిషోరు రావటం చూసింది ఉదయ. ముఖం గబగబా కడిగేసుకుని కిందకొచ్చింది. కిషోర్ గదిలో అడుగుపెట్టి బొమ్మలాగా ఆగిపోయింది. లెదర్ బ్యాగ్లో బట్టలు, షేవింగ్ బాక్సు మొదలైన సరంజామా సర్దుకుని వెనక్కి తిరిగి చూసిన కిషోర్ ఉదయం చూసి తడబడ్డాడు. అక్కడ నిలబడ్డామే ఉదయ? ఎక్కడికి ప్రయాణం? ఊరికి. ఏ ఊరికి? మా ఊరికి. ఇన్నాళ్ళకి అమ్మా నాన్నను చూడాలనిపించిందా? అనుకున్న ఆశయం నెరవేరిందిగా. నేను వస్తాను నీతో. పల్లెటూళ్ళు ఎలా ఉంటాయో ఎప్పుడు చూడలేదు నేను. నాతో నిన్ను చూసి వాళ్ళు ఏమైనా అనుకోగలరు. ఎలా తిరిగినా పట్టించుకొని పట్నవాసం మనుషులు కాదు వాళ్ళు. నన్ను వాళ్ళ కాబోయే కోడలుగా పరిచయం చేయడానికి నీకేమైనా అభ్యంతరమా? సూటిగా వచ్చిన ఈ ప్రశ్నకు ఏం జవాబు ఇవ్వాలో తోచలేదు కిషోర్కి. బ్యాగు సర్దుకోవటంలో ఆ మాట విననట్టే నటించాడు. సహనం నశించిపోగా ఉదయ కిషోర్ని సమీపించింది. అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి అతడి కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ, కిషోర్ నిజం చెప్పు, నన్ను దూరం చేయాలని చూస్తున్నావు కదూ అని అడిగింది అదిరే పెదవులతో. అదేం లేదు ఉదయ, ఒకసారి మా ఊరికి వెళ్ళి మా వాళ్ళకి కనిపించి రాని, తర్వాత మా వాళ్ళు మీ వాళ్ళు ఏమంటారో. కిషోర్ ముఖం తిప్పుకున్నాడు. మా వాళ్ళు అనేదేమీ లేదు. మీ వాళ్ళు ఏమైనా అంటారని సందేహం ఉంటే నన్ను నీతో తీసుకెళ్ళు. నన్ను నీకు దూరం చేయొద్దని మీ వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుంటాను. ఈ ప్రేమమయ్యిని, ఈ మృదు హృదయిని మోసం చేస్తున్న తన అసహాయత తనకే అసహ్యం గొలిపింది కిషోర్కి. ఒకనాడు ఊరి నుంచి ఎలా పారిపోయి వచ్చాడో అలాగే వెళ్ళిపోతున్నాడు. ఇంకెప్పుడు తను ఉదయ కళ్ళల్లో పడడు, ఉదయని చూడడు. కిషోర్ గుండెలు బరువెక్కిపోయాయి. ఇదే ఆఖరి చూపు అనుకుంటూ ఉంటే అతడి మనసు అదుపు తప్పిపోయింది. ఉదయ ముఖాన్ని మృదువుగా చేతుల్లోకి తీసుకుని ఆమె పాల భాగంపై సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అతడి కళ్ళల్లో కదిలి వస్తున్న కన్నీరు చూసి గాబరా పడింది ఉదయ. కిషు, ఏమిటిది? విచలితంగా అడిగింది. ఏం లేదు. కిషోర్ ఉదయను వదిలి బ్యాగ్ సర్దుకోవటం పూర్తి చేసుకున్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? త్వరలోనే. బ్యాగ్ భుజానికి తగిలించుకుని కృష్ణారావు గదిలోకి ప్రవేశించాడు. వెళ్ళొస్తాను డాక్టర్. కిషోర్ ప్రయాణ సంగతి ముందే తెలుసు కృష్ణారావుకి. బేబీ జీవితం నుంచి అతడు శాశ్వతంగా నిష్క్రమిస్తున్నాడన్న సంగతి తెలుసు. అందుకే కిషోర్ని చూస్తూనే ఆయన వదనం లానమైంది. మనసును ధర్మబద్ధం చేయకపోయినా జీవితాన్ని ధర్మబద్ధం చేసుకోవాలని ఉదయకు దూరం అయిపోతున్నాను. కానీ ఈ ప్రపంచంలో ఉదయ తర్వాతే నాకు ఇంకెవరైనా.
నేనెక్కడున్నా ఉదయ క్షేమమే కోరుకుంటాను డాక్టర్. కృష్ణారావు లేచి కిషోర్ భుజం మీద చేయి వేశాడు. నీలాంటి ఉత్తముడిని అల్లుడిగా పొందలేకపోతున్న దురదృష్టవంతుడిని. ఇక నా బేబీ సంగతి చెప్పేదే ఉంది. దాన్ని అసలు ఎలా కాపాడుకోవాలో దుఃఖం ఆయన గొంతును పట్టేసింది. వస్తాను డాక్టర్. నువ్వు జీవితంలో పైకి, చాలా పైకి పోవాలని ఆశీర్వదిస్తున్నాను. కిషోర్ చేతిలో చేయి కలిపి నొక్కి వదిలిపెట్టాడు. ఇక వసంతాపురం రోడ్డు. కండక్టర్ కేక వేశాడు. కిషోర్ బ్యాగ్ తీసుకుని దిగాడు. వసంతాపురం అని వ్రాసున్న బోర్డు పక్క నుంచి బండి బాట కనిపిస్తోంది. కిషోర్తో పాటు మరో ఇద్దరు దిగారు. వాళ్ళు వసంతాపురం వెళ్ళేవాళ్లే. కిషోర్ బ్యాగు భుజాన వేసుకుని వాళ్లతో పాటు నడవసాగాడు. ఎవరింటికి బాబు? ఇద్దరిలో ఒకరు అడిగారు. కామాక్షమ్మ ఇంటికి. వాళ్ళు మీకేమవుతారు? బంధువులు. పని మీద వస్తున్నారా? అవును. ఏం పని ఏమిటి అని అడగలేదు వాళ్ళు. కానీ కామాక్షి దయనీయ గాథ స్మరించుకోక మానలేదు. చాలా సంగతులతో పాటు ప్రస్తుతం కామాక్షి అత్తవారింటికి దూరమైన కూతురు దిగులుతో మంచం పట్టిన సంగతి కూడా తెలిసింది కిషోర్కి. బాటకిరుపక్కల పచ్చగా బాకాల్లా అగుపడుతున్న పువ్వులతో పచ్చగన్నేరు చెట్లు దట్టంగా ఉన్నాయి. ఎండ నడినెత్తిన ఉండటం వల్ల వాటి నీడ ప్రయాణికులకు ఉపయోగపడటం లేదు. ఈ దారిన చాలా ఏళ్ల క్రితం బండిలో పెళ్ళికొడుకులా వచ్చి పెళ్లి చూసుకుని పెళ్లి పిల్లతో తిరిగి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు. వాళ్ళు తనను గుర్తుపట్టగలరా? హఠాత్తుగా వెళుతున్నాడు. తనను ఎలా పరిచయం చేసుకోవాలి? ఊళ్ళో ప్రవేశించాడు. తనతో వస్తున్న వాళ్ళ వల్లే కామాక్షి ఇల్లు ఎటువైపు ఉందో తెలుసుకుని నడిచాడు కిషోర్. ఇక కామాక్షి బ్రతుకులాగే పెళ్లలుడిపోయిన మట్టి కొంప. వరండాలోకి వచ్చి లోపలికి తొంగి చూశాడు. వసారాలో ఆ చివర నులక మంచంలో అస్థిపంజరం లాంటి ఆకారం నిశ్చలంగా పడుకున్నది. ఎవరండి ఇంట్లో? ఆకారంలో కదలిక రాలేదు కానీ ఇంట్లో ఇచ్చి చేతిలో ఒక ఇత్తడి గ్లాస్ పట్టుకుని ఒక యువతి వచ్చింది. చీర కుచ్చిళ్ళు పైకి దోపి కొంగు నడుముకు చుట్టింది. ముఖం మీద ముత్యాల్లా పట్టిన స్వేదం, ఆ స్వేదాన్ని అంటుకుపోయిన ముంగురులు. ఈ పిల్లతో తన పెళ్ళి ఒక బొమ్మల పెళ్లిలా జరిగిపోయింది. వివాహంలో చాలా తంతులలాగే పిల్ల మెడలో మాంగల్యం కట్టిన గుర్తు కూడా లేదు తనకిప్పుడు. అప్పటికి 7-8 ఏళ్ళు ఈ పిల్లకి. తన కట్టబెట్టిన పట్టుచీర జారిపోతుంటే అవస్థ పట్టడం, ముత్తైదువుల బుట్ట బొమ్మలా ఉన్న ఆ పిల్లని చూసి నవ్వటం, చెండాటకు కూర్చోబెడితే నిద్ర ముంచుకొచ్చి తన ఒళ్ళో పెట్టుకోవటం లీలగా గుర్తున్నాయి. హఠాత్తుగా అతన్ని చూసి ఒకవైపు కంగారు పడుతుంటే అతడి చూపులు మరింత కంగారు పెట్టాయి యమునకు. ఎవరు కావాలండి? అంది అదిరే పెదవులతో. దాహంగా ఉంది, కొంచెం నీళ్ళిస్తారా? లోపలికి రండి. యమున గ్లాసు తల్లి మంచం దగ్గర చెక్కపెట్టి మీద ఉంచి అతడు కూర్చోడానికి పాతకాలం నాటి కుర్చీ ఒకటి చూపించి లోపలికి వెళ్ళింది. కిషోర్ బ్యాగ్ కింద పెట్టి జోళ్ళు విడిచొచ్చి కూర్చున్నాడు కుర్చీలో. యమున పొడగాటి గ్లాసులో మజ్జిగ తేట తెచ్చింది. ముందు కాస్త మంచినీళ్ళు ఇవ్వండి. ఈ ఇంటికి తాను అతిథా అల్లుడా? ఎందుకో నవ్వొచ్చింది కిషోర్కి. కొంచెంసేపు అతిథిగానే ఉండదలుచుకున్నాడు. గ్లాసు కింద ఉంచి మళ్ళీ లోపలికి వెళ్ళింది యమున. ఆమె మంచినీళ్ళు తెచ్చేలోగా కిషోర్ కామాక్షి మంచం సమీపించి ఆమె పరిస్థితిని చూపులతోనే గమనించాడు. ఆమె జ్వరపు మగతలో సన్నగా మూలుగుతోంది. యమున చెంబు నిండా చల్లటి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. నీళ్లు త్రాగి చెంబులో మిగిలిన నీళ్లు బయటకొచ్చి ముఖం మీద చల్లుకున్నాడు కిషోర్. లోపలికి వెళ్ళి ఖాళీ చెంబు యమునకిచ్చాడు. మజ్జిగ తాగి గ్లాస్ కింద పెట్టి మీ అమ్మగారా అని అడిగాడు. అవునన్నట్టుగా తలాడించింది యమున. జ్వరమా? అవునండి, ఎన్ని మాత్రలు వేసినా తగ్గటం లేదు. ఎవరిస్తున్నారు మందు? ఈ ఊళ్ళో డాక్టర్ లేడు. రాజలింగం అని మా పక్కింటి అబ్బాయి టౌన్లో డాక్టర్ని అడిగితేస్తున్నాడు. అవే 3 పూటలా వేస్తున్నాను. మాట్లాడుతుందే కానీ ఇతడు ఎవరన్న ప్రశ్న యమున కళ్ళల్లో కదలకపోలేదు. ఈ ఊళ్ళో సీతాపతి ఇల్లెక్కడో తెలుసా? ఏ సీతాపతి? సీతాపతి. ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరండి. వాడు నా క్లాస్మేట్. అమెరికా వెళ్లే ముందు ఒకసారి తప్పక కలిసి పొమ్మని చెప్పాడు. అలాగా. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. అయితే మీరు ఉదయం ఎప్పుడో బయలుదేరి ఉండాలి. భోజనం మీరు పెడితే తింటాను. కిషోర్కి ఆకలి మండిపోతుంటే చప్పున అనేశాడు. జావ చల్లారిపోతోంది. అమ్మకు జావిచ్చి, అమ్మా కొంచెం లేస్తావా? ఏమిటే? ఆవిడ కళ్ళు తెరవకుండానే అడిగింది. జావ తెచ్చానమ్మా. జావద్దు, ఏమొద్దు. నువ్వు పూటకి ఏం తీసుకోకపోతే ఎలా? యమున దీనంగా అడిగింది. ఏం తీసుకోవాలని లేదు. కామాక్షి ఒత్తిగిల్లి కళ్ళు తెరిచి కిషోర్ని చూసింది. ఎవరయ్యా నువ్వు? ఆవిడ గొంతు హఠాత్తుగా కర్కశత్వాన్ని పుంజుకుంది. కిషోర్ తడబడిపోయాడు. యమున కంగారుగా చెప్పింది.
అతడు హైదరాబాద్ నుంచి ఎవరో సీతాపతి అని ఆయన కోసం వచ్చాడని, ఇల్లు దొరక్క మన ఇంటికి వచ్చాడని. కామాక్షి శాంతపడి భోజనం చేశావా అని అడిగింది కిషోర్ను ఉద్దేశించి. తినలేదటమ్మా. నువ్వు గ్లాస్ అక్కడ పెట్టేసి ముందు ఆయనకి భోజనం పెట్టు. కామాక్షి మళ్ళీ ఆయాసంగా కళ్ళు మూసుకుంది. మీరు స్నానం చేస్తారా? చేస్తాను. అయితే రండి, స్నానాల గది చూపెడతాను. కిషోర్ దుస్తులు మార్చి లుంగీ కట్టుకున్నాడు. తుండు సబ్బు తీసుకుని యమున దారి చొప్పుగా దొడ్లోకి నడిచాడు. అతడు స్నానం చేసి వచ్చేసరికి వంటగదికి ఆనుకున్న వరండాలో పీట వేసి ఆకులో భోజనం వడ్డించింది యమున. మీకు పెళ్ళయిందా? భోజనం చేస్తూ కిషోర్ వేసిన ప్రశ్నకు యమున ముఖం లానమైంది అయింది. మీ భర్త ఏం చేస్తుంటారు? ఏమో. ఏమో అంటే 5-6 ఏళ్ల కిందట ఆయన ఇల్లు విడిచి పారిపోయారు. ఎందుకు? పరీక్ష తప్పాడని తండ్రి కొట్టబోతే పారిపోయారు. పారిపోయి ఇంతవరకు రాలేదా? మరి మీరు? పుట్టింట్లో పడి నా దురదృష్టానికి ఏడుస్తున్నాను. ఈ కొత్త వ్యక్తి చొరవగా ఇలా ప్రశ్నలు వేసి తన దుఃఖగాథ చెప్పించుకోవటం ఎందుకు అనుకుంది యమున. పట్నంవాసం వాళ్ళకి అలాంటి చొరవ ఉంటుందిలే అమ్మని సరిపుచ్చుకుంది. అయినా ఇతడు నాకు కొత్త వ్యక్తిలా కనిపించడం లేదు. ఎక్కడో చూసినట్టుగా ఎక్కడ చూసుంటుంది తన పిచ్చి కాకపోతే. ఇతడు ఎవరో పట్నంవాసం వాడు, విద్యాధికుడు, అమెరికా వెళతాను అంటున్నాడు. ఆయన్ని ఇంత గొప్పవాళ్ళ చూసే అవకాశం ఎక్కడ? కానీ ఆ కళ్ళు ముక్కు అవన్నీ తన భర్త ఫోటోలో లాగే. యమున ఉలిక్కి పడింది. అతడు తనకే చూడటం లేదనుకున్నప్పుడల్లా అతడికేసి పరిశీలనగా చూసింది. అవే పోలికలు, కానీ అతడు కావటానికి వీల్లేదు. ఆయన బ్రతికుంటే మామగారు అంచనా ప్రకారం ఏ హోటల్లోనో కప్పులు కడుగుతూ ఉండాలి, లేదా ఏ దొంగతనమో చేసి జైల్లో కూర్చుని ఉండాలి. ఇంటి నుంచి పారిపోయినవాడు ఇంత ఉన్నతుడయ్యే అవకాశం మట్టుకు లేదు. కిషోర్ భోజనం అయిపోయింది. తర్వాత 1 గంట విశ్రాంతి తీసుకున్నాడు. యమున సాయంకాలం టీ ఇచ్చాక అలా ఊళ్ళోకి వెళ్ళి సీతాపతి గురించి తెలుసుకుంటాను అని బ్యాగు తీసుకోకుండానే ఊళ్ళోకి నడిచాడు. ఊళ్ళో చాలా మటుకు పూరిళ్ళు, గుడిసెలే. 4-5 డాబా ఇళ్ళు మాత్రం కనిపించాయి. నాగరిక వాసనలకు చాలా దూరంగా ఉన్న పల్లెలా కనిపిస్తోంది. ఊరవతల చిన్న శివాలయం అంచు నుంచి పొలాలు ఉన్నాయి. కిషోర్ చాలాసేపు శివాలయం మండపంలో కూర్చుండిపోయాడు. తన భార్యకు, తన అత్తగారికి తనను ఎలా పరిచయం చేసుకోవాలో పాలు పోవటం లేదు ఇంతవరకు వచ్చాక. తను రావటం అయితే తన భార్యను తీసుకుని వెళ్ళి తల్లిదండ్రులు కనిపించాలన్న ఉద్దేశంతో వచ్చాడు. ఇప్పుడు యమునను తనతో తీసుకువెళ్తే జ్వరంతో ఉన్న తల్లి గతి ఏమిటి? ప్రొద్దు గుంకుతూ ఉండగా కిషోర్ లేచి తిరుగుముఖం పట్టాడు. ఒకరిద్దరు అతన్ని ఆపి, ఎవరింటికి వచ్చావు, ఏ ఊరు అన్న ప్రశ్నలు వేయక మానలేదు. కామాక్షమ్మగారి బంధువుని అని పొడిగా చెప్పి ముందుకు సాగాడు. వాకిట్లో అడుగు పెడుతూ ఉండగా లాల్చీ పైజామాలో ఉన్న యువకుడు ఇంట్లోంచి వేగంగా వస్తూ ఎదురుపడ్డాడు. లోపల కామాక్షి పెడుతున్న కేకలు వీధిలోకి వినవస్తున్నాయి. ఏం జరిగిందా అని గబగబా లోపలికి నడిచాడు కిషోర్. మునపట్ల నా ఒంట్లో బలం లేక బ్రతికిపోయావే, లేకపోతేనని గొంతు నులిమి చంపేదాన్ని. కామాక్షి రొప్పుతోంది మంచంలో పడుకునే. రాజలింగం ఎటువంటి వాడైనా ఈ సమయంలో అతని సహాయాన్ని స్వీకరించక తప్పలేదమ్మా. టౌన్కి వెళ్ళి డాక్టర్ని చూపించుకొద్దామంటే నువ్వు ససేమిరా రానన్నావు. నువ్వు మతి శుతి లేకుండా మంచంలో పడుంటే నాకు దిక్కు తోసలేదు. టౌన్లో డాక్టర్ గారిని అడిగి మందు తెచ్చిపెట్టమని నేను అడిగిన మీదటే రాజలింగం తెచ్చాడు. ఈ పల్లె కొంపలో ఆ పాటి సాయం చేసేవాడు కూడా లేడు కదా అనునయిస్తూ అంది యమున. నిన్న మొన్న నువ్వు ఇస్తున్న మందులు ఈ లింగంగాడి తెచ్చినాయేనా? అయితే నువ్వు వాడితో మాట్లాడుతున్నావు అన్నమాట. కథ చాలా దూరం నడిచినట్టుంది. ఎలాగూ నేను మంచంలో పడ్డాను, ఏం చేసినా చూడబోననేక. నువ్వు లేనిపోని ఊహిస్తున్నావమ్మా. ఊహలు కాదు, నిజాలు. నువ్వు ఆ లింగంగాడికి లొంగిపోయావు. ఇది నీ తప్పు కాదే, నీ వయసు తప్పు. నిన్ను శీలవతిగా నిలబెట్టలేని నా తప్పు అని కామాక్షి ఏడవసాగింది. యమున తల తిప్పుతూనే గుమ్మం దగ్గర చేతులు కట్టుకుని కొయ్యబారినట్టుగా నిలబడిన కిషోర్ని చూసి గతుక్కుమంది. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. మీ స్నేహితుడి ఇల్లు కనుక్కున్నారా? రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాను. ఈ వసంతాపురం ఆ వసంతాపురం కాదేమో. మరేం చేస్తారు? చేసేందుకే ఉంది, రేపు ఉదయం తిరిగి వెళ్ళిపోవటమే. ఆ రాత్రి యమున ఎంత ప్రాధేయపడినా కామాక్షి మందు వేసుకోలేదు. సిరప్ సీసా కూతురు చేతులోంచి లాగి గోడకేసి కొట్టింది. సీసా పగిలిపోయి సిరప్ రక్తంలాగా చింది మడుగు కట్టింది. కిషోర్ చూస్తూ కూడా ఈ గలాబాలో జోక్యం కలిగించుకునే ప్రయత్నం చేయలేదు. ఒక కొత్త వ్యక్తి ముందు ఇదంతా జరగటం యమునకు తల కొట్టేసినట్టుగా ఉంది. కళ్ళ నీళ్ల పర్యంతంగా ఉంది. బలవంతంగా దుఃఖం అణుచుకుంటూ, మీరు భోజనం చేస్తారా అంది. ఆకలిగా లేదు. అయితే పాలు తాగుతారా? పొడగాటి గ్లాసులో యమున ఇచ్చిన పాలు తాగి నూలక మంచం పట్టుకెళ్ళి పెరట్లో వేప చెట్టు కింద వేసుకున్నాడు. మంచం మీద వేసుకోవటానికి తలగడ జంపకాన ఇచ్చింది యమున.
కిషోర్ పడుకున్నాడే కానీ నిద్ర పట్టలేదు. ఉదయ చుట్టిన ప్రేమ పాశం తెంచుకుని వచ్చేశాడు భార్యతో కలిసి జీవించాలని. కానీ ఆమె జీవితంలో మరొకరు చోటు చేసుకున్నారని ఇక్కడికి వచ్చాక కానీ తెలియలేదు. తిరిగి వెళ్ళిపోయి తెంచుకున్న పాశం మెడకు చుట్టుకొని సుఖపడటమా, నేను నీ భర్తనని వెల్లడి చేసుకుని యమున అభిప్రాయం అడగటమా? లోకానికి భయపడి ఆమె తనతో రావటానికి ఒప్పుకోవచ్చు, కానీ ఆమె మనసులో మరొకరు చోటు చేసుకుని ఉంటే ఇలాంటి విషయాలను స్త్రీ సహించినట్టుగా పురుషుడు సహించగలడా? ఈ రెండు ప్రశ్నల మధ్య కిషోర్ మనసు ఊగిసలాడిసాగింది. చీకటిలో చేతుకున్న వాచీలో రేడియం డయల్ ముళ్ళు 12 గంటలు సూచిస్తున్నాయి. మెట్ల మీద చెట్టు మీద కాకులు మేలుకొన్నాయి. రెక్కలు తపతపా కొట్టుకుని కావు కావుమంటున్నాయి. ఇంటి వెనకాల కుక్క ఏడుస్తోంది. దానికి మరో కుక్క శృతి కలిపింది. యమునా, యమునా! ఆ పిలుపు వినవచ్చిన దిక్కుగా చూశాడు కిషోర్. చీకట్లో అతడికేవీ కనిపించకపోయినా ఆ పిలుపు గోడకు అవతల నుంచి వచ్చిందని, పిలిచిన గొంతు మగవాడిదని తెలిసింది. 5-6 నిమిషాలాగి అతను మళ్ళీ పిలిచాడు. యమున ఆకారం అస్పష్టంగా కనిపించింది. ఆమె లోపల నుంచి వచ్చి గోడ దగ్గర ఆగటం చూశాడు కిషోర్. ఆయన చెట్టు కిందే పడుకున్నాడు. ఏమిటా పిలుపులు? వాడు పెరట్లో పడుకున్నాడని నాకేం తెలుసు? దారిన పోయేవాడికి భోజనం పెట్టడమే కాక పెరట్లో పక్క కూడా అమర్చిన నిన్నే అవనాలో. ఎంత సంకుచితం! అందరూ నీలాంటి వాళ్లే ఉంటారనుకున్నావా? అతడు పొద్దున బస్సుకు వెళ్ళిపోతాడు కానీ కాస్త మెల్లగా మాట్లాడు. దారిన పోయేవాడికి మనం భయపడటం ఎందుకు? ఇంత రాత్రి నన్ను పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది? అలా పిలవద్దని చెప్పటం నీకెన్నోసారి. నిద్ర పట్టట్లేదు యమునా. ఎన్నాళ్ళు ఈ వియోగం? చెప్పాను కదా, పెళ్ళికి అమ్మ చావుకి లెంక పెడితే ఎలా? ఆవిడకి రోజులు దగ్గర పడ్డాయి. ఎలాగో వెళ్ళిపోతుంది. ఆమె బ్రతికి ఉండగా ఆమె కళ్ళ ముందే నేను రెండో పెళ్లికి సిద్ధపడితే ఇప్పటికే దుఃఖంలో కుమిలిపోయిన ఆమె గుండెలో వేరే బరిస దించక్కర్లా. అయితే నన్ను మీ అమ్మ చావుకి ఎదురు చూస్తూ ఉండమంటావు? ఛీ, ఏం మాటలవి? మరి అర్థం అదే కదా. అమ్మ ఆరోగ్యవంతురాలైతే మెల్లగా ఆమెకు నచ్చజెప్పి ఆమె అంగీకారంతో మన పెళ్లి జరిగేటట్టు చూస్తాను. ఆమె ఈ లోకం నుంచి వెళ్ళిపోతే నేను చేసిన పనికి బాధపడేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కొంచెం దగ్గరికి రా యమునా. ఈ దూరం మన పెళ్ళే వరకు అలా ఉండాల్సిందే. ఒక ముద్దైనా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావా? యమున కిలకిల నవ్వింది. అతడు విరహంతో గాలిలోకి ముద్దు వదిలాడు. ఇలా రాత్రిపూట గోడ దగ్గరికి వచ్చి పిలవటం మాని యమున ఖచ్చితంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అతడు వెళ్ళిపోయినట్టున్నాడు. గుండె చలనం ఆగి మళ్ళీ చలించడం మొదలెట్టింది కిషోర్కి. అమ్మ చావుకి తన పెళ్లికి ముడిపెట్టుకున్న యమున భవిష్యత్తు ఏమవుతుందో? కిషోర్ పెదవుల మీద వ్యంగ్యపూర్వకమైన నవ్వు కదిలింది. మనసు ఊగిసలాట ఆగిపోయింది. తనను బహిర్గతపరచుకో అనవసరం అనుకున్నాడు. ఎలా వచ్చాడో అలాగే బస్ ఎక్కిపోవడానికి నిశ్చయించుకున్న తర్వాత కిషోర్కు ఒక విధమైన నిశ్చయింత లాంటిది ఏర్పడింది. సన్నగా హాయిగా నిద్రపడుతున్న వేళ ఏమండి అన్న యమున భయవిహ్వల స్వరం వినిపించింది పక్కన. కిషోర్ చివాలను లేచి కూర్చున్నాడు. అమ్మ ఎలాగో చేస్తోందండి, కాలు చేయి పడిపోయింది, నోట్లోంచి నొరగొస్తోంది అంది. యమున వెంటనే లోపలికి వచ్చాడు కిషోర్. కామాక్షి చేయి పట్టుకుని నాడీ చూశాడు. ఆమె పరిస్థితి విషమంగానే కనిపించింది. మందులు వ్రాస్తాను, టౌన్ నుంచి ఎవరైనా తెచ్చేవాళ్ళు ఉన్నారా? మీరు డాక్టర్ని. పొద్దున్నుంచి మీరు ఆ సంగతి చెప్పలేదే? యమున నిష్ఠూరంగా అని గబగబా వెళ్ళి రాజలింగాన్ని లేపుకొచ్చింది. కిషోర్ ప్రిస్క్రిప్షన్ రాసి రాజలింగానికి ఇచ్చి బ్యాగులోంచి మందుల కోసం కొంత డబ్బు కూడా ఇచ్చాడు. యమున వింతగా డబ్బు మీరెందుకు ఇస్తున్నారు అని అడిగింది. ఈరోజు మీ నుంచి పొందిన ఆతిథ్యానికి ఈ రూపంగా బరువు దించుకొనివ్వండి. దారి తప్పి వచ్చిన వాడికి ఒక పూట ఆశ్రయం ఇచ్చి భోజనం పెట్టాం. ఆ పాటి మనిషి అన్న ప్రతివాడు చేస్తాడు. ఈ మాత్రం దానికి మీరు ఖరీదు కడతారా? మనము తర్వాత వాదించుకుందాం కానీ ముందు అతన్ని వెళ్ళనివ్వండి. రాజలింగం వెళ్ళిపోయాడు. యమున తల్లి పక్కన కూర్చుని అమ్మా అని పిలవసాగింది. కామాక్షి మూతి ఒక పక్కకు ఈడ్చుకుపోయేగా నోట్లోంచి నొరగ వస్తోంది. అపస్మారక స్థితిలో ఉంది. అమ్మ బ్రతుకుతుందంటారా? యమున దుఃఖస్వరంతో ప్రశ్నించింది. ఉన్నంతసేపు ఆమెకు దుఃఖం, మీకు దుఃఖమేగా. మీరు మాట్లాడేది ఏమిటి? యమున దెబ్బతిన్నట్టుగా అడిగింది. ఆవిడ పూర్తిగా ఆరోగ్యవంతురాలు కావటం అనేది కళ్ళ. మంచి ట్రీట్మెంట్ ఇస్తే కొద్ది రోజులు బ్రతకచ్చు అంతే. చావుకి బ్రతుక్కి ఊగిసలాడటం అనేది ఆ జీవికి బాధాకరమే. చూస్తూ మీకు మనశ్శాంతి కూడా ఉండదు. యమున ఒక నిట్టూర్పు విడిచి ఊరుకుంది. రాజలింగం తిరిగి వచ్చేసరికి పూర్తిగా తెల్లారిపోయింది. కిషోర్ తన కొత్తగా రాసి తెప్పించిన సిరేంజి కడిగి కామాక్షికి వెంటనే 2 ఇంజెక్షన్లు వేశాడు. నోట్లో ట్యాబ్లెట్ వేస్తే మింగుడు పడలేదు. 10 గంటలు అవుతుంటే తన బ్యాగు సర్దుకున్నాడు కిషోర్. ఆవిడ్ని ఇక్కడ ఉంచేస్తే లాభం లేదు, టౌన్కు తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చడం మంచిది అని సలహా ఇచ్చాడు. మీరు ఈరోజు వెళ్ళిపోవాలా అని అడిగింది.
ఉండి నేను చేయగలిగింది ఏమిటి? రోగి పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు మందులు మారుస్తూ ఉండాలి. మందులు కావాలనుకున్నప్పుడల్లా మనిషిని పరిగెత్తించి తెప్పించాలంటే సాధ్యమా? ఆ మనిషి వచ్చే వరకు ఆ రోగి పరిస్థితి అలాగే ఉంటుందా? అందుకని చెప్తున్నాను, ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చండి. అమ్మని హాస్పిటల్లో చేర్చే వరకైనా మీరు మాతో ఉండండి, నాకేమిటో భయంగా ఉంది. కిషోర్ అంగీకరించాడు. ఊళ్ళో తెలిసిన వాళ్ళందరికీ బండి కోసం కబురు చేసింది యమున. అలాగే అమ్మమ్మ ఊరికి మనిషిని పంపింది. ఊళ్ళో సవారీ బండ్లు ఉన్నవే 2. ఆ 2 పని మీద పక్క ఊళ్ళోకి వెళ్ళాయి. యమున దిక్కులేని స్థితిలో పడిపోయింది. కామాక్షిని చూసిపోయే వాళ్లతో ఇల్లంతా సందడి సందడిగా తయారైంది. ఒక్కొక్కరు కామాక్షి దుఃఖగాథ స్మరించి కానీ కదలటం లేదు. సాయంకాలం 4 గంటలకి కామాక్షి శోక జీవితం ముగిసింది. ఇక ఏం చేస్తున్నావు బేబీ? ఉదయ ముందు ఫెమినా ఉంది, కానీ చదవటం లేదు. ఆ అమ్మాయి చూపులు శూన్యంలో ఉన్నాయి. ఈరోజు ఎలాగైనా కిషోర్ సంగతి చెప్పి వేయాలనుకుంటున్నాడు కృష్ణారావు. కిషోర్ వెళ్ళి 2 రోజులైనా ఎన్నో రోజులైనట్టుగా ఉంది డాడీ, బరువుగా అంది ఉదయ. ఎవరో ఎక్కడివాడో అతడి మీద ఇంత మమకారం పెంచుకోవటం మంచిది కాదేమో బేబీ. ఎక్కడివాడైనా ఎలాంటివాడో ఇన్ని రోజులను బట్టి చూస్తూ మీకు తెలియదా? మీకు తెలియదేమో కానీ నాకు బాగా తెలుసు. అతడి గురించి కిషోర్ ఎప్పుడు అన్యాయం చేయడు డాడీ. అతడికి అన్యాయం చేసే ఉద్దేశం లేకపోవచ్చు, కానీ అతడి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో. ఇన్నేళ్ళు వాళ్లతో సంబంధం లేకుండా ఉన్నవాడికి వాళ్ళ లెక్క ఏమిటి? ఇంకేమైనా అవాంతరాలు? ఉదయ చురుగ్గా తలెత్తి తండ్రి మొహంలోకి అనుమానంగా చూసింది. మీ వైపు నుంచా? మమ్మీ కానీ మా అనుబంధం వివాహబంధంగా మార్చడం కానీ సుగముఖంగా లేదా? కిషోర్ వ్యక్తిత్వం మీ మమ్మీని కూడా మెప్పించింది. మరి నాకు కిషోర్ విషయంలోనే అనుమానంగా ఉంది బేబీ. అతడి మధ్య చాలా ముభావంగా మనతో సంబంధం లేనట్టుగా ఉంటున్నాడు తెలుసా? అది వయస్సు చదువు తెచ్చిన గాంభీర్యం డాడీ. కాదమ్మా, నా అనుమానం అసలు ఏమిటి డాడీ? ఉదయ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టుగా అడగటం, ఆ పిల్ల కళ్ళల్లో రెపరెపలాడుతున్న భయం చూసేసరికి కృష్ణారావు తను చెప్పదలుచుకున్నది చెప్పకుండానే లేచాడు. ఇప్పుడే కాదనుకుంటూ. చెప్పండి డాడీ, కిషోర్ విషయంలో మీకు వచ్చిన అనుమానం ఏమిటి? తండ్రి వెళ్లకుండా గుమ్మానికి అడ్డంబడి ఉద్వేగపూరితంగా అడిగింది. నాకొట్టి అనుమానమే కావచ్చు. కిషోర్ రాని అతన్నే అడుగుదాం. కూతుర్ని తప్పుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణారావు. చేతుల మీద తలదించుకుని కూర్చుండిపోయాడు చాలాసేపటి వరకు. అమాయకంగా కొమ్మ చివర ఊగుతున్న పువ్వుని తుపాకీ తోటాతో పేల్చడం లాంటిది బేబీకి. ఇక కిషోర్ రాడమ్మా అని చెప్పటం, కానీ ఎన్నాళ్ళు ఈ విషయం దాచడం? సమయం సందర్భం చూడకుండా బేబీ ముందు వాగేస్తుందని ఈ విషయం విమలతో కూడా చెప్పలేదు. ఇక ఇంత బరువుని తనొక్కడ ఎంతకాలం మోయాలి? గదిలో ఎవరిదో అడుగుల సవ్వడి వినిపించి కృష్ణారావు తలెత్తాడు. కిషోర్! కానీ అలా ఉన్నాడేమిటి? తలంతా దుబ్బులా రేగిపోయింది, కళ్ళు గుంటలకు పోయాయి. హఠాత్తుగా చూస్తే అప్పుడే ఎవరికో శ్మశానంలో అంత్యక్రియలు జరిపోస్తున్న వాళ్ళ ఉన్నాడు. కిషోర్! అమ్మ నాన్న క్షేమమేనా? ఆతృతగా అడిగాడు కృష్ణారావు. కానీ లోపల ఆయనకి పెద్ద బరువు తీసేసినట్టుగా ఉంది. కిషోర్కి రాడని బేబీకి చెప్పే పరిస్థితి తప్పిపోయింది కదా అని. కిషోర్ బ్యాగ్ కింద పట్టేసి కూర్చున్నాడు. నేను మా ఊరికి వెళ్ళలేదు. మరి వసంతాపురం మా అత్తగారు ఊరు వెళ్ళాను. కిషోరు కణతలు నొక్కుకోవటం చూసి తలనొప్పి వస్తోందా? టీ తెప్పించనా అని ఆదరంగా అడిగారు కృష్ణారావు. తల ఊపాడు కిషోర్. కృష్ణారావు కోటయ్యని పిలిచి 2 కప్పులు టీ తెమ్మని చెప్పి, నీ భార్య అత్తగారు బాగున్నారా అని అడిగారు. మా అత్తగారు నిన్నపోయారు. ఓ గాడ్! ఏ బంధంతో జీవితం పెనవేసుకోవాలని వెళ్ళావో ఆ బంధంని ముడి సడలిపోయింది డాక్టర్. మళ్ళీ ముడి వేసే ప్రయత్నం చేయకుండా నా దారిని నేను వచ్చేశాను. నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. నా భార్య జీవితంలో మరొకరు చోటు చేసుకున్నారు. రేపో మాపో అతడితో ఆమె పెళ్లి జరగచ్చు. నిజమా? ప్రత్యక్ష సాక్షి నేనే, నిర్వేదంగా నవ్వాడు. కోటయ్య చేతి నుంచి టీ కప్ అందుకుని నోట్లో ట్యాబ్లెట్ వేసుకుని ఒక్కొక్క గొక్క టీ తాగుతూ వసంతాపురం విశేషాలు చెప్పసాగాడు. కృష్ణారావు అంతా విని, నువ్వు అలా నిన్ను పరిచయం చేసుకోకుండా రావాల్సింది కాదేమో అన్నాడు. ఆమె అతడితో జీవితం గడపడానికి నిశ్చయించుకున్నాక నన్ను పరిచయం చేసుకోవటం ఎంతవరకు సమంజసం? ఆమె ఆ నిశ్చయానికి రావటానికి కారణం నువ్వు లేకపోవటం వల్లే కదా. ఇప్పుడు నేనున్నానని చెప్పటం వల్ల త్రిశంకు స్వర్గం అవుతుంది. ఆమె జీవితం, ఆమె మనసు మరొకరు పంచుకోగా, నా మనసు ఇంకొకరు పంచుకోగా, మనసు లేని మా కాపురం తిన్నగా నరకానికి తీసుకువెళ్తుంది మమ్మల్ని. ఇది ఒకందుకు మంచిదే అయింది డాక్టర్. నా భార్య తనకు తెలియకనే 2 జీవితాలను రక్షించింది. భగవంతుడు ఆమెకు అష్టైశ్వర్యాలని ఆశీర్వదించుకాక. కిషోర్ నవ్వసాగాడు. ఇక
గుట్టల మధ్య పచ్చని పొలాల మధ్య ప్రయాణం చేసి పాలవెల్లిని సమీపిస్తున్న కారు. కిషోర్తో చేసిన ఈ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని మధురానుభవంగా హృదయంలో ముద్రించుకునేదిగా కనిపించింది ఉదయ్కి. కొంచెం కరుకుగా ఉన్న అతడి చేతిలో పువ్వుల కోమలంగా ఉన్న తన చేతిని పెనవేసి నిశ్శబ్దంగా తన హృదయ గతభావాలు వెల్లడించసాగింది. కిషోర్ చిరునవ్వు నవ్వి, జాగ్రత్త, మనం వెళ్ళేది పల్లెటూరికి. అక్కడ ఇలా రాసుకు పూసుకుని తిరిగితే వాళ్ళు ముక్కులు చెవులు కొరికేసుకుంటారు అన్నాడు. వసంతాపురం నుంచి తిరిగి వచ్చేసినప్పటి నుంచి కిషోర్కి కట్టు తెంచేసుకున్నట్టుగా ఉంది. ఎవరో ఒక్క ఊపు ఊపి వదిలిపెట్టిన ఉయ్యాలలాగా హృదయం ఆనందంతో ఊగుతోంది. ఉదయ ఒక అడుగు వేస్తే తను ఆమెకేసి 2 అడుగులు వేసి అంత ఉత్సాహంగా ఉన్నాడు. పల్లెటూరి మనుషులైనా ఎవరైనా నాకు కొంచెం సిగ్గుంది. ఎవరి ముందో నిన్నెందుకు కౌగిలించుకుంటాను, ఉదయ పొంగమూతి పెట్టి అంది. ఇక వంట ఇంట్లో వంట పనిలో ఉన్న సుబ్బలక్ష్మికి అమ్మా అన్న పిలుపు వినిపించింది. అమ్మ అన్న పిలుపు రోజూ వింటున్నదే. జీతగాళ్ళు ఇరుగు పొరుగు పిలుస్తూనే ఉంటారు. ఈ పిలుపు జీతగాళ్ళలో ఎవరో పిలిచిన పిలుపులా లేదు, తన కడుపున పుట్టిన బిడ్డ పిలిచిన పిలుపులా ఉంది. ఆ గొంతు మృదు గంభీరంగా ఆత్మీయత తొణుకుతూ ఉంది. ఇలాంటి పిలుపు వినటం కోసం తను ఇంతకాలం మొండిగా జీవిస్తోంది. ఇది తన బిడ్డ పిలుపే కావాలి. భగవంతుడా, నన్ను ఇంకా ఇంకా ఏడిపించకు. ఒక విధమైన తడబాటుతో చేతిలో పని వదిలిపెట్టి బయటికి రాబోయిన సుబ్బలక్ష్మిని 2 బలిష్టమైన చేతులు వాటేసుకున్నాయి. కిషు, ఇప్పటికి మా శిక్ష పూర్తయిందా? తన మీద అడుగు ఎత్తునున్న కిషోర్ తలని 2 చేతులా పట్టుకుని కిందకు వంచి అతని మొహం మీద ముద్దుల వర్షం కురిపించింది సుబ్బలక్ష్మి. కిషోర్ వెనక చిత్తరులా నిలబడి తమకేసి కళ్ళప్పగించి చూస్తున్న ఉదయం మీద చాలాసేపటికిగానే ఆమె చూపు పడలేదు. పడ్డాక, కిషు, ఈ అమ్మాయి అని ఆర్దోక్తిలో ఆపింది. నీ కాబోయే కోడలమ్మ. ఈ అమ్మాయి వల్లే ఈరోజు మీ ముందుకు గర్వంగా రాగలిగాను. డాక్టర్నయ్యి నాన్న కళలకు రూపం ఇవ్వగలిగాను. నేనే కాదు, ఈ అమ్మాయికి మీరు కూడా చాలా రుణపడున్నారు. చాలే స్తోత్రం, రుణమాట రుణం. ఉదయ చిరుకోపంతో కిషోర్ చేతి మీద పొడిచింది. నాన్న ఏరమ్మా, కళ్ళంలో వడ్లు నూర్పిస్తున్నారు. అదిగో ఇప్పుడే జీతగాడిని పరిగెత్తిస్తాను. వద్దమ్మా, నాన్నను నేను సర్ప్రైజ్ చేయాలి. శేషయ్య మధ్యాహ్నం 2 గంటలకు భోజనానికి వచ్చాడు. గడపలో కాలుంచుతూ గొడుగు మూస్తున్న ఆయనకి వెంటనే కళ్ళకేం కనిపించలేదు. ఎండనబడి రావటం వల్ల జోళ్లు విడిచి అలసట తీర్చుకోవడానికి తన కుర్చీకేసి సాగాడు. కళ్ళకు మసక ఇప్పుడిప్పుడే తొలగిపోతూ కుర్చీలో ఆకారం స్పష్టమైంది. కళ్ళు నులుముకొని చూశాడు శేషయ్య. తెల్లటి డ్రెస్లో ఉన్నాడు. ముఖానికి పేపర్ అడ్డంగా ఉంది. తమ ఇంటికి ఎవరో చుట్టం ఇచ్చాడు కాబోలనుకున్న శేషయ్య, ఎప్పుడొచ్చారు అని కుశలం అడిగాడు. ఇంతకుముందే. పేపర్ ముఖానికి అడ్డంగా ఉండడం వల్ల ఈ చుట్టం ఎవరో తెలియక శేషయ్యకి మాట్లాడటానికి పెద్ద ఇబ్బంది ఎదురైంది. హైదరాబాదులో మీ అబ్బాయి కనిపించాడండి, ఆ సంగతి చెబుదామని వచ్చాను. ఇలాంటి మాటలు విని విని విసిగిపోయాను. వాడి ఆశ ఎప్పుడో వదులుకున్నాను నేను అని శేషయ్య నిరాశగా అన్నాడు. నిజం, నేను చూశాను. అతడు మీ అబ్బాయే. డాక్టర్ అయ్యాడు. కొద్ది రోజుల్లో విదేశాలకు వెళ్తున్నాడు. మీకు హాస్యం చేయడానికి చచ్చిన పామే దొరికిందా? శేషయ్య గొంతులో దుఃఖం సుళ్ళు తిరిగింది. అయితే మీరు నమ్మరన్నమాట. కిషోర్ ముఖానికి పేపర్ అడ్డు తీశాడు. పచ్చటి ముఖం, చక్కటి క్రాఫు, కళ్ళకు అందంగా అమర్చిన అద్దాలు, మెడలో స్టెథోస్కోపు. తన కిషోర్ని ఇలాగే ఊహించుకునేవాడు. వాడు తన ఊహలన్నీ తారుమారు చేసిపోయాడు. అలా చూస్తున్న శేషయ్య కళ్ళు పెద్దవయ్యాయి. వీడు కిషు గదు? ఓ, వీడు నా బాబే. శేషయ్యలో ఆనందం వరద వెల్లువలా పొంగింది. ఆ పొంగులో కిషోర్ను ముంచేయడానికి క్షణం పట్టలేదు. సాయంత్రం సుబ్బలక్ష్మి వంటింట్లో టిఫిన్ తయారు చేస్తోంది. ఉదయం ఆమె దగ్గరికి పీట వేసుకుని కూర్చుని కిషోర్తో సంగతులు చెప్తోంది. కిషోర్ జ్వరం వచ్చి తమ ఇంటి ముందు స్పృహ లేకుండా పడుండటం, తండ్రి హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స చేయటం, అతడు చనిపోయాడు అనుకుని శవాల గదికి తరలించబోయే ముందు అతడిలో ప్రాణం ఉందని తెలుసుకోవటం మొదలైన సంగతులతో సుబ్బలక్ష్మి విభ్రాంతిగా గుండెల మీద చెయ్యదుముకుని అంది. అంతా వాళ్ళ తాతయ్య చెప్పినట్టే జరిగిందన్నమాట. కిసు బ్రతికింది నా బిడ్డగా కాదు. అమ్మా, కిషోర్ కంగారుగా పిలిచాడు. ఏమిట్రా, ఒకసారి ఇలా రా. తల్లిని ఉదయని దూరంగా తీసుకెళ్ళి చెప్పాడు కిషోర్. ఏ పరిస్థితుల్లోనూ ఉదయకు నా మొదటి పెళ్లి గురించి తెలియకూడదమ్మా. అలాగా? సుబ్బలక్ష్మి వెర్రిమోహం వేసుకుని చూసింది. ఈ సంగతి దాచి ఆ అమ్మాయిని పెళ్ళాడటం, ఈ సంగతి వాళ్ళ నాన్నగారికి తెలుసు. మరి ఆ అమ్మాయికి ఈ సంగతి తెలిస్తే తను చచ్చిపోతుందమ్మా. నీకు అన్ని సంగతులు తర్వాత చెప్తాను. ఆ రాత్రి అన్ని సంగతులు కిషోర్ వల్ల విని ఒక నిట్టూర్పు విడిచింది. ఏమిటోరా,
యమున అంటే నాకిప్పటికీ అసహ్యం కలగట్లేదు. అత్తయ్య అత్తయ్య అంటూ నా వెంట పట్టుకుని తిరిగేది. అసలు అలాంటి ఆలోచనలు ఉన్నదానిలా కనిపించలేదు నాకు. కానీ ఆ పిల్ల ఇక్కడ ఉండగా వాడు 2 సార్లు వచ్చాడు. వాళ్ళిద్దరికీ సంబంధం ఉన్నట్టుగా మీ నాన్న కనిపెట్టారు. ఈ గడప తొక్కొద్దని చెప్పి పంపేశారు ఆమెని. నాన్నది ఊహే అయినా నేను కళ్ళారా చూశాను కదమ్మా. అర్ధరాత్రి గోడ దగ్గర వాళ్ళ సరసాలు ముద్దులు. చిచి ఇక చెప్పకరా. సుబ్బలక్ష్మి చెవులు మూసుకుంది. పొలాల మధ్య చిన్న గట్టు మీద కూర్చున్నారు ఉదయ కిషోర్. ఎటు చూసినా ఆకాశం అంచులు అగుపడుతున్నాయి. పైరగాలి వీస్తూ ఉంటే, పొలాల్లో పక్షులు ఎగురుతూ ఉంటే, ఆ పరిసరాల్లో ప్రేయసీ ప్రియులు ఒకరికొకరు తోడుగా ఉంటే ఆ అందం ఆనందం అనుభవించాల్సిందే కానీ వర్ణనకు అతీతం. చెరువు గట్టు వరకు వెళ్ళి నచ్చిన సీన్స్ ఫోటో తీసుకుని నడిచి నడక అలవాట్లేని ఉదయ ఉస్సూరుమైన గట్టు మీద కూలబడింది, కెమెరా పచ్చికలో పడేసి. మొహం కొంచెం అలసట తొంగి చూస్తున్నా ఆనందం ఆమె అణువణువున వెల్లివిరుస్తోంది. కిషోర్, ఇంత అందమైన పల్లెకు దూరంగా ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగావు? పట్టుదల అన్నిటినీ దూరంగా ఉంచుతుంది. అంత ప్రేమించే అమ్మకే దూరంగా ఉండగా. శ్రీమంతుల ముద్దుల బిడ్డవి, కానీ ఎంత కష్టపడి చదువుకున్నావు. నువ్వు అంటే నాకెందుకో మరింత ఇష్టం. కిషోర్ భుజానికి తలానించింది. నువ్వంటే నాకెందుకు ఇష్టం అని చెప్పనా? చెప్పు. పువ్వు లాంటి అమాయకత్వం ఉంది నీలో. అది ఏ మాలిన్యాన్ని అంటనివ్వదు. ప్రేమించడం తప్ప ఇంకేమీ తెలియదు, తెలుసుకోవద్దు కూడా. పాపం, ఏం తెలుసుకోవాలి? కిషోర్ మాట్లాడకుండా ఉదయ మొహంలోకి చూడసాగాడు. ఉదయలో ఈ ముగ్ధత్వమే తనను కట్టిపడేసింది. ప్రకృతి చీకటి చీర కట్టుకుంటూ ఉంటే కిషోర్ లేచి ఉదయకు చెయ్యి అందించాడు. పద బేబీ. ఉదయ కిషోర్ వచ్చి వెళ్ళిన 2వ రోజే కృష్ణారావు విమల వచ్చారు పాలవెల్లికి. అన్ని సంగతులు మాట్లాడుకుని పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. శేషయ్య కలలకి ఇప్పుడు ఒక కథ, ఒక రూపం ఏర్పడుతోంది. తను గొప్పవాళ్లతో వియ్యం అందబోతున్నాడు. తను ప్రయత్నించిన నాడు తనకు కలిసి రాలేదు. అన్నీ వదులుకుని కూర్చున్న తర్వాత అవే జరిగిపోతున్నాయి. భగవంతుడా, ఇది నీ లీల. భగవంతుడు దుఃఖంలోనే కాదు, ఆనందం శృతి మించిన గుర్తుకొస్తాడు కాబోలు మనిషికి. ఇక కామాక్షికి ఉత్తర క్రియలు ఆ రోజుతో పూర్తయ్యాయి. ఇల్లు ఖాళీ చేసి యమునను తమతో తీసుకెళ్ళిపోవటానికి నిశ్చయించారు యశోదమ్మ వాళ్ళు. ఆ రోజు రాత్రి యమునను రహస్యంగా కలుసుకున్నాడు రాజలింగం. తెల్లవారుజామున 4 గంటలకి. ఊరవతల బండి సిద్ధంగా ఉంటుంది. డబ్బు నగలు అన్నీ నీతో తీసుకొచ్చేసేయి. ఏవి వదిలిపెట్టొచ్చినా నువ్వు మళ్ళీ ఈ ఊరు తిరిగి వచ్చే అవకాశం ఉండదు అని చెప్పాడు. ఆ రాత్రి అసలు నిద్రపోలేదు యమున. గుండెలో ఏదో గుబురు, మదిలో ఊగిసలాట. వెళ్ళటమా మానటమా? మానితే రాజలింగాన్ని వదిలేసుకున్నట్టే. కన్యగా జీవించడం ఎంత ప్రశాంతం అనిపించినా కనపడని అగ్నితో సహవాసం చేసినట్టే. ఆ అగ్ని మనస్సుని శరీరాన్ని దహిస్తుంటే జీవించడం అనేది ఎంత దుర్భరం. వెళితే రాజలింగం ప్రవర్తన ఇప్పట్లాగే ఉంటుందా? తనతో జీవితాంతం పెనవేసుకుని ఉండగలడా? తన బ్రతుకుని కుక్క ముట్టిన కొండని చేసి అతడి దారి అతడు చూసుకుంటే? అనుమానాలతో అవకాశం జారవిడుచుకోవటం కంటే ధైర్యంతో ముందడుగు వేసి అపాయాలను ఎదుర్కోవటమే ప్రస్తుత కర్తవ్యంగా భావించిన యమున అతడు చెప్పిన టైంకి చిన్న సంచిలో కొన్ని గొడ్డలు మాత్రం తీసుకుని నిశ్శబ్దంగా ఇల్లు విడిచింది. ఊరవతల యమున కోసం సిద్ధంగా ఉంది బండి. యమున బండెక్కింది. ఆమెతో రాజలింగము ఎక్కాడు. ఇసుకలో చక్రాలు గరుకు శబ్దం చేస్తూ ఉండగా బండి బరువుగా సాగింది. మనం వెళ్ళేది ఎక్కడికి? హైదరాబాద్. యమున అనిశ్చితంగా, పెళ్లి కాకుండా ఇలా నీతో రావటం తప్పని నాకు తెలుసు, కానీ ఊళ్ళో ఉండి నిన్ను పెళ్లి చేసుకోమని నీతో కాపురం చేసే ధైర్యం నాకు లేదు. అందుకే ఇలా పారిపోవడానికి ఒప్పుకున్నాను. ఎక్కడో గుళ్ళో పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకోను. నాకేదైనా అన్యాయం జరిగితే గుడిలోని రాతి రప్పలు సాక్ష్యం చెప్పవని నాకు తెలుసు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే తప్ప నాకు పూర్తి నిశ్చింత కలగదు అంది. నీ మీద నాకు ప్రేమ తగ్గిన రోజు ఏ మ్యారేజీ కూడా నన్ను నీతో కలిసి ఉంచదని తెలుసా? తెలీదా నీకు? రాజలింగం నిష్ఠూరంగా అన్నాడు. నలుగురిలో చట్టబద్ధంగా మనం ఒకసారి భార్యాభర్తలు అనిపించుకున్న తర్వాత ఆ బంధం నుంచి అంత త్వరగా ఎవరూ విడిపించుకోలేము. ప్రేమ, ఆకర్షణ అన్న పదాలకి అర్థం ఉండదు. నువ్వు భర్తవి, నేను భార్యని. మనిద్దరికి మధ్య కనిపించని రంకె ఉంటుందంతే. ఇప్పుడు రాజలింగం మనసులో ఒకే ప్రశ్న వేధిస్తోంది. యమున తనతో నగలు డబ్బు తెచ్చిందా లేదా? అడిగితే తనను ఆదిలోనే అపార్థం చేసుకుంటుందేమో. చివరికి ఆగలేక సంచిలో ఏమున్నాయి అని యథాలాపంగా అడిగినట్టు అడిగాడు. మారుగుడ్డలు తప్ప ఇంకేం లేవు. అదేమిటి, నగలు తీసుకురాలేదా?
తీసుకురావటానికి వీలు కాలేదు. నిన్ననే మామయ్య తీసుకున్నాడు. ఎందుకు? ఆ నగలు తిరిగి మా అత్తగారికి అందజేస్తాడట. వాళ్ళు ఇచ్చిన నగలు తిరిగి తీసుకోమని ఒకసారి తిప్పికొట్టారు కదా. కానీ ఆ నగలు ఉంచుకోవటం మామయ్యకి ఇష్టం లేదు. వాళ్ళ నగలు వాళ్ళకి ఇచ్చేస్తా తప్ప మనకు మనశ్శాంతి ఉండదు అన్నారు. యమున కావాలనే అబద్ధం చెప్పింది. రాజలింగం నిజస్వరూపం తనకు తెలియాలంటే తనతో నగలు తీసుకెళ్ళకూడదు. ఈ ఉద్దేశంతోనే ఆ నగలు ఇంట్లోనే ఒక రహస్య స్థలంలో దాచింది. మరి డబ్బు? నా దగ్గర డబ్బు ఎక్కడది? ఉన్నదేదో అమ్మ కోసం ఖర్చు అయిపోయింది కదా. రాజలింగానికి సగం ఉత్సాహం చచ్చిపోయింది. కాంచనం కాంత ఒకటే దక్కుతోంది. యమున ఆ నగలు తెస్తుంది కదా అని అందమైన ప్రదేశాలు తిరిగి తక్కువ రోజులైనా ఎక్కువ ఖరీదైన జీవితాన్ని అనుభవించాలని అతడి మనస్సు ఉబిళ్ళూరుతోంది. యమున నగలుంటాయన్న ఆశతో తను ఎక్కువ డబ్బు తీసుకురాలేదు. అయినా ఉన్నది కాస్త బిజినెస్లో ఉంది. చాలా కొద్ది డబ్బుతో ప్రయాణమై వచ్చాడు తను. సిటీ చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది. లాడ్జింగ్లో గది తీసుకుని స్నానం భోజనం పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటూ, ఇక చెప్పు యమున, ఏం చేద్దాం అని అడిగాడు రాజలింగం. ముందు నువ్వు చేయాల్సింది మన పెళ్ళికి ఏర్పాట్లు. నువ్వు నగలు మీ మామ చేతిలో పెట్టి చాలా తెలివి తక్కువ పనిచేశావు. అవి నీతో తెస్తే మన ప్రయాణం తీరే వేరుగా ఉండేది. నా దగ్గర క్యాష్ అట్టే లేదు. నేను తెచ్చిన డబ్బుతో వారం రోజుల కంటే ఎక్కువ గడవదు మనకి. ఇప్పుడు అప్పుడే ఊరికి వెళ్ళటానికి నాకు ముఖం చెల్లదు. ముందు మా అమ్మ పట్టుకు తంతుంది నన్ను. యమునను ఏం చేసావని ఊరి వాళ్ళు పట్టుకు తనినా తన్నచ్చు. ఇంత పిరికివాడివి నన్నెందుకు తీసుకొచ్చావు మరి? ఇన్నాళ్ల మన అనుబంధానికి ఒక రూపం ఇద్దామని, విడివిడిగా ఉన్న మనిద్దరం ఒకటైపోదామని కాంక్షగా చూశాడు. మన అనుబంధానికి నువ్వు ఇవ్వాలనుకుంటున్న రూపం ఏమిటి అసలు? యమున సూటిగానే అడిగింది. చేదుగా ఉండే నిజం కావాలా, తీయగా ఉండే అబద్ధం కావాలా? నాకు నిజమే చెప్పు. నేను నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే నేను నిలువున గంగలో మునిగినట్టే. నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఉద్యోగం చేసే ఆశ లేదు. కాస్త తెలివిగా బిజినెస్ చేయగలను. బిజినెస్కి తెలివైతే ఉంది కానీ పెద్దగా డబ్బు లేదు. నా తెలివితేటలు చూసి టౌన్లో మాకు కాస్త దూర బంధువు నన్ను ఇల్లరికం తీసుకోవాలని ఒకలాట పడుతున్నాడు. 5-6 లక్షలకి వారసురాలయ్యే పిల్లకు భర్త అయ్యే అదృష్టం కాలదనుకోవటం నాకు ఇష్టం లేదు. పెళ్ళంటూ గొడవ పెట్టక నువ్వు కాస్త సహనం చూపగలిగితే నా అదృష్టం నీది అవుతుంది. ఈ మాట చెప్పేందుకే ఇంత దూరం తీసుకురావాలా నన్ను? ఏమన్నా కళ్ళు నిప్పులు చెరుగుతూ రాజలింగాన్ని నిలువున కాల్చేటట్టుగా ఉన్నాయి. నువ్వు అప్పుడే నన్ను అపార్థం చేసుకున్నావు. నీ మీద నాకు ప్రేమే లేకపోతే నీ వెంట నేను ఎందుకు పడతాను? కానీ ప్రేమ వేరు, జీవితం వేరు. డబ్బు లేకుండా మన మధ్య ఎంత గాఢమైన ప్రేమ ఉన్నా సుఖపడలేం. ముఖ్యంగా సంఘం నుంచి వెలిగా వచ్చిన వాళ్ళు అసలు సుఖపడలేరు. ఆ డబ్బు అంతస్తు అనేది ఒక పిల్ల మెడలో పుస్తే కట్టడం వల్ల వస్తుంది మనకి. నా మనసులో స్థానం నీ తర్వాతే ఎవరికైనా. నా కోసం నువ్వు ఈ మాత్రం త్యాగం చేయలేవా? విషపు పెదవులకు తేనె ఎందుకు పోస్తావు నువ్వు? నన్ను సాధించి నువ్వేమీ పొందలేవు. ఇంత దూరం వచ్చి నువ్వు వెనక్కి వెళ్ళనూ లేవు. వెనక్కి వెళ్ళకపోవటానికి మన మధ్య కట్టుకున్న బంధం ఏమీ లేదు. లేపుకొచ్చిన బంధం దానికంటే బలమైందనుకుంటాను. నువ్వు చాలా భ్రమలో ఉన్నావు. ఈ యమున అంత సులువుగా నీ చేతికి అందుతుందనుకోకు. పువ్వు కొమ్మ విడిచాక నేల పడకుండా ఉంటుందా? ఈ మాటతో తన పరిస్థితి ఏమిటో తేట తెల్లం కాగా యమున కళ్ళల్లో గిర్రం నీరు తిరిగింది. నేలను పడితే పడచ్చు, కానీ ఏ ఇనప పాదమో దాని మీద పడకముందే ఆ పువ్వు ఆత్మహత్య చేసుకుంటుంది. ఓ, చాలా బాగుంది మన సంభాషణ. ఇద్దరు కవులు మాట్లాడుకున్నట్టుగా. యమునను తేలికపరిచే ఉద్దేశంతో నవ్వసాగాడు రాజలింగం. నువ్వు ఎంత నైవంచకుడివి! ఏ ఊహలు లేని నాలో లేనిపోయిన ఆశలెందుకు రేకెత్తించావు? అటు నా అత్తగారికి ఇటు కన్నతల్లి కూడా మన మధ్య ఒక సంబంధం ఉన్నట్టుగా నాటకం వాడి నన్ను ఒక కులటం చేశావు వాళ్ళ ముందు. రాజలింగం, నేను నీకు ఏం అపకారం చేశానని నన్ను ఇలా సర్వనాశనం చేయాలనుకున్నావు? ఇదేనా దేవదాసు ప్రేమ? ఇదేనా జీవితానికి తోడుగా నిలవటం? ఆక్రోశిస్తున్నట్టుగా అడిగింది. దేవదాసు ఎంత గాఢమైన ప్రేమికుడో అతడు పార్వతికి భర్త కాకపోవటం వల్లే ప్రపంచానికి తెలిసింది. ఇహ జీవితానికి తోడంటావా? ఆ మాట నేనెప్పుడూ తప్పను. ఇహ వారించడం వల్ల వాపోవటం వల్ల లాభం లేదనిపించింది యమునకి. రాజలింగానికి ఒక విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇప్పటికైనా తన నిజస్వరూపం బయట పెట్టాడు. రెక్కలు విరిచేశాను కదా, పంజరం తలుపు తీస్తే ఏమవుతుందో అన్న ధీమాతో ఎగరటానికి రెక్కలు లేకపోయినా నడవటానికి కాళ్ళున్న పక్షి పంజరం నుంచి బయటపడితే పడచ్చు, కానీ ఎగరలేని ఈ పక్షిని పట్టడానికి ఎన్ని గండు పిల్లులు లేవు ఈ సమాజంలో.
రాజలింగం చేతిలోంచి బయటపడ్డంత మాత్రాన తను బ్రతికి బయటపడ్డట్టు కాదనుకున్న యమున నిస్సహాయతతో కుమిలిపోసాగింది. యమున, డియర్, అశోకవనంలో సీతలా ఎందుకు చింత చేస్తావు? ఇప్పుడు ఏమైందని? పెళ్ళి ఎలాగూ నీకు అచ్చిరాదు. నీ మనసులో నేను భర్తనన్న భావం ఉంటే చాలు. రాజలింగం లేచొచ్చి యమున భుజాల మీద చేతులు వేశాడు. తీవ్రమైన అసహ్యత వ్యక్తపరుస్తూ అతడి చేతుల్ని విదిలించేసుకుంది యమున. ఆడదాని విదిలింపు ఎప్పుడూ మగవాడిలో పౌరుషాన్ని రెచ్చగొడుతుంది, ప్రతీకారానికి దారితీయిస్తుంది, మనిషి మరుగున పడి జంతు ప్రత్యక్షం కావటానికి సహాయపడుతుంది. రాజలింగం కళ్ళల్లో ఎరుపు జీరలు చోటు చేసుకోగా కటుస్వరంతో, నా సహనాన్ని పరీక్షించకు యమున. నేనింత చేసింది నువ్వు ఊరికే తప్పించుకోవటానికా? నువ్వు చచ్చినా నిన్ను వదలను. నిన్ను నా దాన్ని చేసుకుని తీరతాను. మంచి మాటలు లొంగకపోతే వదలను. చేతలకు దిగాల్సి వస్తుంది. అనవసరంగా గొడవ అయ్యేలా చేయకు అన్నాడు. యమున విస్మయంగా చూడసాగింది. ప్రతి మాటలో ప్రేమ గురించి తప్ప మాట్లాడని రాజలింగమేనా ఇతడు అని. లేచి మొహం గడుక్కురా, సినిమాకి వెళ్దాం. అలా ముద్దులా చూస్తామే? మగవాడింత శ్రమ ఎందుకు పడతాడో తెలియని అర్భకురాలివేం కాదు. ప్రతి క్షణం ఆనందంగా గడిచిపోయేలా నువ్వు నాతో సహకరించు. నీకు స్వర్గం చూపుతాను. అంతేకాని నీ పెంకితనంతో నన్ను నీ పగవాడిగా మార్చుకోకు. నేను రాను, మొండికెత్తినట్టుగా అంది. ఎలా రావో చూస్తాను. నాతో వచ్చాక ఇక నీ ఇష్టం ఏమిటి అసలు? రాజలింగం మొరటుగా యమున రెక్కబట్టి గుంజినట్టుగా లేపాడు. బాత్రూమ్ కేసి ఒక్క నెట్టు నెట్టి వెళ్ళి మొహం గడుకురా అన్నాడు ఆజ్ఞాపూర్వకంగా. తను ప్రతిఘటించిన కొద్దీ అతడు మరింత అసహ్యంగా ప్రవర్తించగలడన్న భయంతో ముఖం గడుక్కుని తయారైంది యమున. హోటల్కి తిరిగి వచ్చేసరికి రాత్రి 10 గంటలైంది. రాజలింగం ఇద్దరికీ భోజనానికి ఆర్డర్ ఇస్తుంటే నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను అని చెప్పింది యమున. ఆకలి ఎందుకు లేదు, పిచ్చి వేషాలేకు అని కసిరాడు. అన్నం ఆటింత ఇటింత కెలికి ఏదో తిన్నాననిపించి చేయగడుక్కుని కూర్చుంది. రాజలింగం సుష్టుగా భోజనం చేశాడు. హోటల్ బయటికి వెళ్ళి కిళ్ళి కొని బుగ్గన పెట్టుకుని తిరిగి వచ్చి పద అన్నాడు. నేను రాను. రాక ఇక్కడే కూర్చుంటావా? అవును. పిచ్చి వేషాలేకని చెప్పానా? అతడితో ఈ రాత్రి ఒక గదిలో గడపడం తలుచుకున్న కొద్దీ వీపులో ఏదో వికృత జంతువు జరజర పాకినట్టు అనిపించింది యమునకి. అతడు తనను పెళ్లాడతాడన్న ఆశతో వచ్చింది కానీ అతడి ఆకలికి ఆహుతి కావటానికి వచ్చిందా? ఈ రాత్రి ఈ గండాన్ని తప్పించుకునేది ఎలా? రాజలింగం యమున రెక్క పట్టుకుని బలవంతంగా లేవదీశాడు. నీ పొగరు అణుస్తాను, పద. అతను లాగటం, యమున గింజుకోవటం, బల్లలు తుడిచి పడుకోవడానికి వెళ్ళబోతున్న సర్వర్లు వినోదంగా చూడసాగారు. ఏం గురు, కొత్త పెళ్ళామా? చేతికి రావటానికి గునుస్తోంది. ఒక్కసారి రుచి చూపితే. వాళ్ళు విసురులు వినలేక గబగబ రాజలింగంతో నడిచింది యమున. 10 నిమిషాలు మించకుండానే పైనుంచి కెవ్వున కేక వినిపించింది. మొదటిసారి పట్టించుకోకపోయినా మళ్ళీ వినిపించడంతో క్యాష్ చూసుకుంటున్న హోటల్ ప్రొపరేటర్ క్యాష్ డ్రాలో తోసేసి తాళం పెట్టి పైకి పరిగెత్తారు. అతడితో హోటల్ సిబ్బంది అంతా కదిలింది. ఇక కిషోర్ అంతవరకు చదువుతున్న మ్యాగజైన్ టీపై మీద పెట్టి లైట్ ఆర్పి పడుకోబోతున్న సమయంలో కృష్ణారావు వచ్చాడు. మన ఇంటికి ఎదుట ఉన్న కల్పనా హోటల్లో ఒక స్త్రీ స్పృహ తప్పి పడిపోయి ఉందట. నాకు అలసటగా ఉంది, నువ్వు వెళ్ళగలవా? వెళ్తాను డాక్టర్. కిషోర్ షర్టు వేసుకుని డాక్టర్ని తీసుకుపోవడానికి వచ్చిన హోటల్ మనిషికి మెడికల్ కిట్ ఇచ్చి అతడితో బయలుదేరాడు. కల్పన లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఉండే బిల్డింగ్ ఇదివరలో క్లాత్ మర్చెంట్ ఉంది. అతడు వ్యాపారంలో దివాళా తీసి ఏడాది కింద ఆ బిల్డింగ్ అమ్ముకొని పోయాడు. కొన్న అతను కల్పన లాడ్జింగ్ అండ్ బోర్డింగ్గా మార్చివేశాడు. గేటు దగ్గరే కిషోర్ని రిసీవ్ చేసుకున్నాడు హోటల్ ప్రొపరేటర్. ఆ అమ్మాయికి సంసారం అంటే కొత్త, మరి భర్త అంటే ఇష్టం లేకపోవటం కారణం కావాలి. సినిమా నుంచి వచ్చి భోజనం చేశాక గదిలోకి వెళ్ళటానికి మొరాయించిందట. అతడు బలవంతంగా లాక్కెళ్ళినట్టుగా సర్వర్లు చెప్తున్నారు. వెళ్ళిన కాసేపటికి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. మేం పరిగెత్తి తలుపు మీద బాదాం. తలుపులు తెరుచుకోవటం, అతగాడు పారిపోవటం ఒకేసారి జరిగాయి. గదిలో ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయి ఉంది. గదిలోని దృశ్యం చూసి జంకినట్టుగా గుమ్మం దగ్గరే 1 నిమిషం ఆగిపోయాడు కిషోర్. బోర్లాగా పడున్న ఆ స్త్రీ జాకెట్టు మెడ దగ్గర చిరిగి ఉంది. చేతి గాజులు చిట్లి గది నిండా పడున్నాయి. జడ విచ్చుకుపోయి జుట్టు భుజాలని ముఖాన్ని కప్పివేసింది. కిషోర్ ధైర్యాన్ని కూడా తీసుకుని ఆమెను సమీపించాడు. బోర్లా పడుకున్న ఆమెను వెల్లికిలా పడుకోబెడుతూ మెరుపు తాకిడి తిన్నట్టుగా రాను పడిపోయాడు. మై గాడ్, యమున! ఈమెతో వచ్చిన అతడి పేరేమిటి? ప్రొపరేటర్ రిజిస్టర్లో చూసి చెప్పాడు రాజలింగం. ఎప్పుడు దిగారు? ఈరోజు మధ్యాహ్నమే. యమున ఈ విధంగా తిరిగి తారసపట్టడం ఒక విధంగా తన జీవితం సమస్యల వలయం కావటానికి అనిపించింది కిషోర్కి. ఆమెకి తెలివి రాకముందే తను తప్పుకుంటే
ఆమెకు భర్తగా కాకపోయినా ఒకనాడు ఆమె చేతి ఆతిథ్యం స్వీకరించిన మనిషిగానైనా ఆమె ఈ ఆపదలో ఇరుక్కున్న కారణం ఏమిటో తెలుసుకోవాలి. చేతనైన సాయం చేయాలి. ఈ సమయంలో తను పారిపోతే తను స్వార్థపరుడవుతాడు. జీవితాంతం యమున గురించిన ఆలోచనలతో రగిలిపోవాల్సిందే. ఆమెకు తెలివి తెప్పించడానికి చకచకా ప్రయత్నాలు పూర్తి చేశాడు కిషోర్. యమునకు స్పృహస్తూనే మొదట కనిపించినవాడు కిషోర్. అతన్ని ఆ సమయాన్ని చూడటం వల్ల ఆశ్చర్య ఆనందాలు ఎంతగా కలిగాయో అంతగా లజ్జా సంకోచాలకు లోనైంది. పమిట భుజాల చుట్టూ కప్పుకుని మోకాళ్ళ మధ్య తల దాచేసుకుంది. ఏడుస్తున్నట్టుగా శరీరం కదలసాగింది. ఇలా ఎలా జరిగింది? కిషోర్ ముఖం తిప్పుకొని అడిగాడు. నేను వెళ్తున్నాను ప్రొపరేటర్తో చెప్పి బయలుదేరబోయాడు. యమున చప్పున కిషోర్ కాళ్ళు చుట్టేసుకుంది. నన్ను రక్షించండి కిషోర్ బాబు అని. అంతా అయిపోయాక నన్నేం చేయమంటావు? ఇవాళ నన్ను నేను కాపాడుకున్నాను. ఇక నాకు ఆ ధైర్యం లేదు. అతడు తిరిగి వచ్చాడంటే ప్రేమించావుగా, పెళ్లి చేసుకోలేదా? కిషోర్ మాటల్లోనే పరిహాసం సోలంలా గుచ్చుకుంది. పెళ్లి చేసుకుంటాననే తీసుకొచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చాక తన పెళ్లి మరొకరితో ఖాయమైందని, నన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు. పెళ్లి పేరెత్తకుండా సంసారం చేద్దామన్నాడు. అప్పటి నుంచి మా ఇద్దరికి పోట్లాట ప్రారంభమైంది. ఆమె లేచి వచ్చిన మనిషిని తెలిసిపోగానే ఇంతవరకు ఆమె మీద ఉన్న గౌరవం, సానుభూతి తెలియపోయాయి అక్కడ వాళ్ళకి. ఆ స్థానంలో ఒక విధంగా జుగుప్స, నిరసన చోటు చేసుకున్నాయి. ఇలాంటి వాళ్ళు ఇక్కడ దిగడం తెలిస్తే కల్పన లాడ్జికి చెడ్డ పేరు వస్తుందని, బయటికి నడిస్తే తాళం వేసుకుంటామన్న అర్థం వచ్చేటట్టుగా మాట్లాడసాగాడు ప్రొపరైటర్. నీ సామాన్ ఏమైనా ఉందా అడిగాడు. మారు చీర తప్ప ఇంకేం లేవు, తీసుకో. కిషోర్ ముందుకు నడిచాడు. అతడు ఇంటికి వచ్చేసరికి ఇంచుమించు అందరూ నిద్రపోతున్నారు. యమునకు ఒక చాపిచ్చి పడుకోవడానికి గది చూపి, పడుకో, ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు కిషోర్. తెల్లవారింది. ఉదయం చల్లగాలికి తోటలో కూర్చుని టీ తాగుతూ యమున దుఃఖగాథ వింటున్నాడు కృష్ణారావు. దగ్గరే ఉన్న కొబ్బరి చెట్టు బోధన అనుకుని అటు ముఖం చేసి యమున కథ వింటున్న మరొక శ్రోత కిషోర్. తను పుట్టడం, తండ్రి దుర్మరణం పొందటం, తల్లి వైధవ్య శోకంతో శిలగా మారిపోయి దాక్షిణ్యరహితంగా తనను పెంచటం, చిన్నప్పుడే తనకు జరిగిన పెళ్ళి, ఆ భర్త పారిపోయిన వైనం, తన ఒంటరితనం, పక్కింటి రాజలింగం తీయటి మాటలకు లొంగిపోయేలా చేయటం, అందువల్ల తను పడిన దగ అన్నీ చెప్పింది యమున. పూర్తి సానుభూతితో విన్నాడు కృష్ణారావు. గుడ్డిలో మెల్లగా ఇంత దురదృష్టంలో కొంత అదృష్టం. రాత్రికి ఆపద సమయంలో మీ అబ్బాయి రావటం, ఆయన దారి తప్పి మా ఇంటికి వచ్చి నాకు పరిచయం కావటం. అతను మా అబ్బాయి కాదు, ఈ ఇంటికి కాబోయే అల్లుడు కిషోర్. నీకెలా పరిచయం? యమున చెప్పింది. మీదే ఊరన్నావు? ఉలిక్కి పడ్డట్టుగా అడిగాడు కృష్ణారావు. వసంతాపురం. నీ పేరేమిటమ్మా? యమున. కిషోర్. కృష్ణారావు గొంతు వణికింది. కిషోర్ అటు తిరిగాడు. అతడు వసంతాపురం నుంచి తిరిగి వచ్చిన వాడు ఎలా ఉన్నాడో ఈరోజు అలాగే ఉన్నాడు. రాత్రంతా నిద్రలేని విషయాన్ని ఎర్రబడిన అతని కళ్ళు చెప్తున్నాయి. కృష్ణారావు లేచాడు. భూమిలోకి కూరుకుపోతున్న పాదాలను బలవంతంగా పైకి తీసివేస్తున్నట్టుగా బరువుగా వేస్తూ తన గదికి చేరుకున్నాడు. ఆయన వెనకనే వచ్చిన కిషోర్ తలుపుల దగ్గరికి వేసి కిటికీ ఊసల మీద చేయి వేసి నిలబడ్డాడు. బంధం ముడి సడలిపోయిందన్నావు, కానీ అది బ్రహ్మముడి అని, అదంత సులువుగా సడలదని నిరూపించుకుంది. నీ భార్యని ఇక్కడికి తీసుకొచ్చి వదిలి, నీకు యమునకు మధ్య ఉన్నది వివాహ బంధం, నా కూతురికి నీకు ఉన్నది ప్రేమ బంధం. ఇది అంత తేలిగ్గా తీసివేయవలసింది కాదు కిషోర్. నువ్వు ఈ సమస్య ఎలా పరిష్కరించాలనుకుంటున్నావు అని. నాకేం పాలు పోవటం లేదు డాక్టర్. నిస్సహాయంగా చూశాడు. నేనే ఈ షాకును తట్టుకోలేకపోతున్నానే. ఇక నా బేబీ ఈ పెళ్లి జరగదని తెలిస్తే. కృష్ణారావు బాధతో గుండెల మీద రాసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఆ బాధ అంతకంతకు హెచ్చి గిలగిల్లాటం వరకు వచ్చింది. ఊపిరి అందక ఆయాసపడసాగాడు. ఉదయ, కోటయ్య, కిషోర్ గాబరాగా కేకలు వేశాడు. కిషోర్, నాకు మాటివ్వు. నా బేబీ జీవితం చీకటి కానివ్వనని, మృత్యుముఖా నుండి నేను స్వార్థం వైపు మొగ్గుతున్నందుకు నన్ను భగవంతుడు నరకంలోకి త్రోసినా సరే. ఉదయ, విమల, పని పాటల వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చేసరికి కిషోర్ చెయ్యి కృష్ణారావు చేతుల్లో ఉంది. ఆయన చూపులు నిర్జీవంగా చూస్తున్నాయి శూన్యంలోకి. ఇక బాబుగారు, యమునమ్మ వెళ్ళిపోతుందట, మీతో చెప్పమంది. కోటయ్య వచ్చి చెప్పాడు కిషోర్తో. వెళ్ళిపోతుందా? ఎక్కడికి? ఏమో. కిషోర్ లేచి యమున దగ్గరికి వచ్చాడు. వెళ్ళటానికి ఆమె సంచితో తయారుగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? మా మామయ్య దగ్గరికి. వాళ్ళు నిన్ను ఆదరిస్తారా? చెప్పలేను. మరి? అప్పుడు చావు తప్ప మరో మార్గం లేదు. యమున ఒక నిట్టూర్పు విడిచి తిరిగి అంది. మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, నా అంత దౌర్భాగ్య జాతకం ఇంకెవరికీ ఉండదని. ఆ మాట నిజమేనేమో అనిపిస్తోంది.
అస్తవ్యస్తమైన నా జీవితాన్ని సహృదయులైన మీ వల్ల, పెద్ద డాక్టర్ గారి వల్ల సరిదిద్దుకోవాలని ఆశపడ్డాను. పెద్ద డాక్టర్ గారు ఎంత దయతో విన్నారు నా కథ ఆయన్ని ఎంత చలింపజేసిందో. ఆయన ప్రాణమే బలిగొంది. నా పాదమహిమ చూడండి. వారం రోజుల్లో జరగాల్సిన మీ పెళ్ళిని చెడగొట్టింది. నేను ఎక్కడికి వెళితే అక్కడ పచ్చగడ్డి బగ్గుమంటుంది అంటానికి ఇది నిదర్శనం కాదు. సరే, జరగాల్సింది ఇదేనేమో, జరిగింది. నిన్నెందుకు నిందించుకుంటావు? వ్యాకులంగా అన్నాడు కిషోర్. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నీకు నేను ఏదో మార్గం చూపిస్తాను. లేచిపోయిన మనిషిగా ముద్రపడి మేనమామ ఇల్లు చేరితే అక్కడ ఎలాంటి సత్కార్యం లభిస్తుందో ఊహించలేవా? ఇక చావు కోసం నువ్వు అంత దూరం వెళ్ళక్కర్లా. నన్ను మీరు ఉంచేయటం వల్ల మీకు ఇంకా అనర్థాలే జరుగుతాయి. నన్ను వెళ్ళనివ్వండి. జరగాల్సిన అనర్థం జరిగిపోయింది యమున. ఇంతకు మించి జరిగేది ఏమీ లేదు. దయచేసి ఈ అనర్థాన్ని నీకు అన్వయించుకోకు. ఇది కేవలం మా దురదృష్టం. ఉదయకి కిషోర్కి పెళ్లి జరగాల్సిన రోజు కృష్ణారావుకి ఉత్తర క్రియలు ప్రారంభమయ్యాయి. 4 రోజుల తర్వాత వచ్చిన పక్కలు వెళ్ళిపోగా విమల కిషోర్ని తన గదిలోకి పిలిచి జరగవలసిన కార్యక్రమాన్ని గురించి మాట్లాడసాగింది. కిషోర్ చదువు పూర్తయ్యే వరకు ఉదయ పెళ్లి తనకిష్టం లేదని, సంవత్సరం తర్వాత వచ్చి పెళ్లి చేసుకుని భార్యను వెంట తీసుకెళ్లమని చెప్పింది. చదువు పూర్తి చేసుకొచ్చాక తన భర్త కోరిక ప్రకారం దంపతులిద్దరూ చనిపోయిన తన భర్త పేరు మీదుగా నర్సింగ్ హోమ్ నడపాలని చెప్పింది. తర్వాత చూద్దాం. కిషోరు వెళ్లాల్సిన రోజు దగ్గరికి వచ్చేసింది. పాలవెల్లిలో తను తీసుకొచ్చిన ఫోటోలు చూస్తూ దిగాలుగా కూర్చుని ఉంది ఉదయ. ఆమెకు మరో పక్క శుభలేఖల బొత్తి పడి ఉంది. నువ్వు వెళ్ళిపోతున్నావు. ఈ దుఃఖం అంతా నా ఒక్కదానికి వదిలేసి కళ్ళలో నీళ్లు చిప్పిల్లగా అంది ఉదయ. అతి ప్రియమైన నాన్నగారు పోవటం, అంతకంటే ప్రియమైన నువ్వు అమెరికా వెళ్ళటం ఒకేసారి వచ్చాయి. ఇంత బాధకు నేను ఎలా తట్టుకునేది? ఇప్పుడు ఏంటి, వెళ్ళటం మానేనా? ఈ దుఃఖం భరించాక ఆ మాట చెప్తాను. ఆ తర్వాత నీ భవిష్యత్తు పాడు చేసిన బాధ నాకు తప్పదు కదా. వెళ్ళు కిషోర్. నిద్రలో మెలకువలో నిన్ను స్మరించే ఉదయం మాత్రం నువ్వు మర్చిపోకు. పిచ్చిగా ఏమిటిది? కిషోర్ ఉదయ కళ్ళు తుడిచాడు. అక్కడున్న ఫోటోలను చేతిలోకి తీసుకుని నిరాసక్తంగా చూస్తూ ఉదయ అని పిలిచాడు. ఆ పిలుపును బట్టి మనిషి అక్కడున్న ఆలోచనల్లో చాలా దూరం వెళ్ళిపోయాడని తెలుస్తూనే ఉంది. ఏమిటి? నీకో ముఖ్యమైన బాధ్యత అప్పగించదలుచుకున్నాను. ఏమిటి? యమునకు నేను మాటిచ్చాను. తనో మనిషిగా స్వతంత్రంగా జీవించడానికి నేను చేయూతనివ్వగలను అని. ఆమె చదువుకుంటుందో మరేదైనా నేర్చుకుంటుందో, ఆమె ఏది ఇష్టపడితే అది నేర్చుకొని తన తనకు బ్రతికే అవకాశం కలిగించాలి. ఆమె కోసం ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఆమె తిండికి ఇతరత్రా ఖర్చులకి ఇది వాడుకో. ఈ డబ్బెందుకు? నీ బాధ్యత నాది కాదా? ఒక మనిషిని భరించే శక్తి నాకు లేదా? నా బాధ్యత నీదైనప్పుడు నా డబ్బు నీదవుతుంది. తీసుకో ఉదయ. ఇలాంటి ధర్మకార్యాలు పెద్దవాళ్ళకి ఇష్టం కావు. ఈ పనిని మీ అమ్మగారు హర్షించకపోవచ్చు. అందుకే ఈ డబ్బు ఇవ్వటం. అమ్మను ఒప్పించి ఆమెను నా దగ్గర ఉంచుకోవటానికి నాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఆ మనిషి ఉండగలదా అని. ఉండగలదా అంటే పారిపోయిన రాజలింగం తిరిగి రావచ్చు. ఈమె అతడి కోసం మళ్ళీ అలాంటిది ఏమైనా జరిగితే అది ఆమె దౌర్భాగ్యమే అనుకోవాలి. మన బాధ్యత ఏం లేదు. ఆమె మనసు నిలకడ చేసుకుని ఉండగలిగితేనే. ఆమె చదువుకుంటానంటుందో మరి ఏం చేస్తానంటుందో నువ్వే అడుగు. ఆ సంగతి నీ ముందే తేలిపోవటం మంచిది. యమునను అప్పుడే పిలిచి అడిగాడు కిషోర్. ఈ వయసులో నేను చదువు మొదలు పెట్టడం ఏమిటి? నాకు తలకెక్కి చస్తుందా అంది యమున. నేర్చుకోవాలంటే చదువు ఒక్కటే ఉందా? సంగీతం, చిత్రలేఖనం, పాటలంటే నాకు ఇష్టమే. సంగీతం నేర్చుకుంటాను. సరదాకి ఏదో కూని రాగం తీయటం నేర్చుకోవటం కాదు. అందులో మంచి ప్రావీణ్యత సంపాదించుకోవాలి. అందులో ఒక గుర్తింపును తెచ్చుకోవాలి. తెలిసిందా అన్నాడు కిషోర్. బుద్ధిగా తల ఊపింది యమున. నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించడం మానేయాలి. గతం పూర్తిగా మర్చిపోవాలి. నీ మనసంతా సాధనలో నిలపాలి. వెళ్లే ముందు కిషోర్ యమునకు చెప్పిన చివరి మాటలవి. ఇక యమున, బజార్కి వెళ్దాం, తయారవ్వు. తయారు కావటానికి ఏముంది? నువ్వు ఇంకా పల్లెటూరు పిల్లలాగే ఉంటావా? నువ్వు ఇక్కడ పద్ధతులకు అలవాటు పడాలి. యమున తలదూకుని ఉతికిన చీర కట్టుకోబోతుంటే ఉదయ తన నైలెక్స్ చీర మ్యాచింగ్ బ్లౌజ్ మీదకి విసిరింది. ఇది కట్టుకో. ఈ చీరతో వస్తే నువ్వెవరో మా ఇంట్లో పని మనిషి అనుకుంటారు. కిషోర్ బాబు నన్ను ఆదుకోకపోతే ఆ పని మనిషి కూడా నన్ను ఎవరో పెట్టుకోకలేకపోయేవారు, పని మనిషిగా కూడా. మళ్ళీ ఆ సంగతులు ఎందుకు? గతం మర్చిపోమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? కిషోర్ కూడా నీకు చెప్పింది అదే కదా. కట్టుకోవా నువ్వు? మౌనంలోనే తన అయిష్టత వ్యక్తం చేస్తూ నిలబడింది యమున. ఉదయ కోపగించుకోకుండా యమునను సమీపించి ఆమె మెడ చుట్టూ చేతులు వేసింది. చూడు,
నువ్వు ఇలా తప్పు చేసిన మనిషిలా బెరుగ్గా ఉండిపోతే కుదరదు. నువ్వు మాలో ఒక మనిషి అవ్వాలి. కిషోర్ వెళ్ళిపోయాడు. నిజంగా నా శరీరంలో ఒక భాగం ఏదో దూరమైనట్టుగా ఉంది. కిషోర్ నాకు స్నేహితుడు. అందరూ అన్నీ. అతడు లేని జీవితం ఎంత శూన్యంగా ఉంటుందో నువ్వే ఊహించుకో. నువ్వు అతడు కాలేకపోయినా ఈ ఒంటరితనంలో కనీసం ఒక స్నేహితురాలుగా నా మనసును పంచుకునేదానివి కాలేవా? చదువుకున్న ఈ పట్నవాసపు యువతి మనోస్వచ్ఛతకు తలంచక తప్పలేదు యమున. చీర కట్టుకుని ఉదయ కోరిన విధంగా తయారై బయలుదేరింది. వెళ్ళాక కానీ తెలియలేదు ఈ షాపింగ్ తన కోసమే అని. తన కోసం ఖరీదైన చీరలు ఇంకా అవసరమైన వస్తువులు కొంటుంటే ఇంత డబ్బు నా కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంది వారించాలన్న ఉద్దేశంతో. నీ కోసం ఖర్చు పెట్టమని కిషోర్ చాలా డబ్బిచ్చి వెళ్ళాడు. యమున నేత్రద్వయం ఆర్ద్రం కాగా రుద్ధ స్వరంతో అంది. ఆయనకి నా మీద ఎందుకో అంత దయ కాదు, ఆయన సహృదయత. పిడికెడు అటుకులు తిన్న కృష్ణుడు కుచేరుడికి అష్టైశ్వర్యాలు ఇచ్చి పంపాడట. అలా ఒక్కరోజు మా ఇంటి ఆతిథ్యం పొందిన రుణానికి ఆయన నా కోసం ఇంత చేస్తున్నారు. పొగిడితే లాభం లేదు. అతడు వచ్చేసరికి అతడి కోరిక తీర్చాలి. నువ్వు గొప్ప సంగీత విద్వాంసురాలివి కావాలి. తప్పకుండా ఆయన కోసం నేను ఏమైనా చేస్తాను అనుకుంది యమున మనస్సులో. ఇక గాలి నుంచి రక్షించబడిన దీపంలా ఒక నిశ్చలత్వాన్ని పొందింది యమున. ఆమె జీవన దీపిక ఉజ్వలంగా వెలగటానికి కిషోర్ చమురైతే ఉదయ ఒత్తి అనుకోవాలి. యమునను ప్రతిక్షణం ప్రోత్సాహపరుస్తూ తన లక్ష్య సాధనలో నిమగ్నమయ్యేలా చేస్తోంది ఉదయ. తనకంటే 1-2 సంవత్సరాలు చిన్నదైనా జీవితంలో చేదు కానీ దగాని అనుభవించిన యమున అంటే సానుభూతే కాదు, ఏదో మమకారం ఏర్పడింది ఉదయకి. యమున సంగీత సాధన వరదొస్తున్న ఏరులా ఉంది. ఏడాది తిరిగేసరికి కీర్తనల్లోకి అడుగుపెట్టింది. యమునతోనూ పాడించుకోవటం ఒక సరదా ఉదయకి. ఆమె సరదా చూసి నువ్వు నేర్చుకోరాదు అంటుంది యమున. అందరికీ అన్నీ రావు, అవి కొందరికే, అందుకే వాటికి అంత విలువ గౌరవం అంటుంది ఉదయ. ఆ రోజు పోస్ట్లో ఉదయమే కాక యమునకు కూడా జాబ్ వచ్చింది కిషోర్ నుంచి. కిషోర్ నీకు జాబు రాశాడు అంటూ ఉదయం జాబ్ ఇస్తుంటే యమున హృదయం చిత్రంగా స్పందించింది. జీవితంలో తను మొదటిగా అందుకున్న ఉత్తరం. నేల రాలిన లతను దయతో లేవనెత్తి లత సాగటానికి ఆసరా ఇచ్చిన ఉత్తమ పురుషుడి నుంచి అందుకున్న ఉత్తరం అది. అతడు వసంతాపురం వచ్చి దారి తప్పి తన ఇంటికొచ్చి తన ఆతిథ్యం స్వీకరించినప్పుడు తనకిలా చిక్కుతాడనుకుందా, తనకిలా దిక్కవుతాడనుకుందా? వణికే చేతులతో విప్పి చదువుకుంది యమున. చిరంజీవి సౌభాగ్యవతి యమునకి ఉదయ వ్రాసే ఉత్తరాల వల్ల నీ సంగతులు తెలుస్తున్నాయి. నువ్వు సంగీతం పట్ల చూపుతున్న శ్రద్ధను గురించి ఉదయ చాలా వ్రాసింది. నీ గొంతు చాలా మధురంగా ఉంటుందని, వినే కొద్దీ వినాలనిపిస్తూ ఉంటుందని వ్రాసింది. నిజం చెప్పద్దు, నీ పాట ఎప్పుడెప్పుడు వింటానా అని ఆతృతగా ఉంది నాకు. నేను వచ్చేసరికి నువ్వు గొప్ప గాయకురాలు అయిపోవాలి సుమా. నాకు చాలా రుణపడిపోతున్నట్టు ఉదయతో ఎప్పుడూ చెప్తూ ఉంటావట. అది నిజమే అయితే నేను వచ్చాక మంచి పాటలు వినిపించి నా రుణం తీర్చేసుకో. నువ్వు గొప్ప నాయకురాలవై నా వల్ల ఒక గాయనీమణి దేశానికి లభించిందన్న తృప్తి మిగిలితే చాలు నాకు. రేడియోలో నీ చేత లలిత సంగీతం ప్రోగ్రాం ఇప్పించడానికి ఉదయ ప్రయత్నిస్తుందట కదా. నువ్వు నిర్భయంగా అలాంటి వాటిలో పాల్గొనాలని నా ఆకాంక్ష. నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండగలదని ఆశిస్తూ నందకిషోర్. మరి ఈ భాగం ముగిద్దామండి. యాక్చువల్గా ఇది ఆఖరి భాగం అనుకున్నాను, కానీ టైం సరిపోవట్లేదు. మళ్ళీ 3వ భాగంగా, అంటే ఆఖరి భాగం మీకు 3వ భాగంగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.